ఫస్ట్ రాసినప్పుడు ఫస్ట్ హాఫ్ పేజ్ 1.5 పేజ్ కేజీఎఫ్ రాసేస్తాం ఇద్దరు కలిసి. Somebody calls me and says, Kota Srinivasarao love చేయండి. ఆయన తీసుకోరండి. ఓన్లీ ఇండి స్పేస్ లో ఉన్నాం, తెలుగు ఇండి డైయింగ్. జస్ట్ స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. తెలుగు కాస్ట్ లాంటివి కూడా ఒక్కరు వస్తారు మంచి పిఆర్ పెట్టుకోండి అంటారు, ఇంకొకరు వస్తారు అయ్యో ఆయన పెట్టుకోండి మీరు ఎంజాయ్ అయిపోతారు అంటారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా చేసి చూడు అనేది 3 యాడ్ చేయాలి. సినిమా రిలీజ్ చేసి గో టు బిగ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్, ఆయన ఇది పనిచేయదని ఇస్తారు డైరెక్ట్. అంటే ఆయన మీద జడ్జ్మెంట్ మేమే ఉండలేదు, కానీ ఆయన మా మీద జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు. ఆయన మీరు ఉన్నారా సార్? హలో గైస్, మనకు తెలుసు ఈరోజు తెలుగు సినిమా మంచి టైంలోంచి వెళ్ళట్లేదు అని. బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ మంచి కథలు రావట్లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? తక్కువ బడ్జెట్ లో అయిపోయే మంచి సినిమాలు, దట్ ఈస్ ప్యూర్ సినిమా. అలాంటి ఒక ప్యూర్ సినిమానే ఈ ఆరంభం మూవీ. సో ఈ వీడియోలో మనం ఆ మూవీ మేకింగ్ గురించి, ఆ మూవీ రిలీజ్ చేయడానికి టీం పడ్డ కష్టాల గురించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిల్మ్ మేకింగ్ పట్ల ఈ టీం కున్న ప్యాషన్ గురించి ఈ విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఒక ఇండీ సినిమాని తీసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లాస్ట్ వరకు చూడండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ ఇంకా ముఖ్యంగా ఆరంభం ఈ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎ లవ్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా చూడండి, బాగుంటది, ఎంజాయ్ చేస్తారు. హలో అండి, సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ క్రేజీ ఫిల్మ్ కాల్డ్ ఆరంభం. సో నాగర్, లైక్ వాట్ డూ యూ ప్రిఫర్? అజయ్. సో లైక్ హౌ డిడ్ దిస్ ప్రాసెస్ స్టార్ట్ అండి? సో బేసికలీ నేను సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తుండే తెలుగులో. అన్నప్పుడు స్టడీ అయిన తర్వాత ఐ యూస్ టు వర్క్ యాజ్ సినిమాటోగ్రఫర్. సో సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడల్లా లైక్ ఐ యూస్ టు ఫీల్ లైక్ ఇప్పుడు ఎవరో ఒకరు కథ రాయాలి, ఆ కథ బాగుండాలి, అది ఎగ్జిక్యూషన్ బాగుండాలి, ఆ అవకాశం మనకు రావాలి, ఇక్కడ కూర్చున్న మనకు రావాలి. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ దిస్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ వెన్ యూ థింక్ అబౌట్ యువర్ కెరియర్. సో ఈ మైండ్ స్పేస్ లో నేను ఆలోచిస్తూనే ఉండే. నాతో పాటు ఇప్పుడు ఎవరెవరు ఆరంభంలో పనిచేస్తారు, we all used to work in different departments. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ used to work as an assistant director in some other cinema. మా డిఓపి దేవ్ also used to work in some other production. సో ఇలా అయ్యేసరికి ఆఫ్టర్ ద లైక్ పోస్ట్ కోవిడ్ we were very like afraid. ఇప్పుడు పెద్ద వాళ్ళకే ఏంటో అర్థం కావట్లేదు, మనం నిన్న మొన్న వచ్చాము, ఇంకా ఒక ఫిల్మ్ కూడా ఇది అవ్వలేదు, లైక్ హౌ వి విల్ సర్వైవ్ ఇన్ దిస్ కెరియర్. లాట్ ఆఫ్ లైక్ ఇన్సెక్యూరిటీస్ వర్ హ్యాపెనింగ్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లైక్ ఐ రీడ్ అ లాట్, లైక్ ఐ రీడ్ బుక్స్, దట్స్ మై వన్ ఆఫ్ మై హ్యాబిట్. సో అప్పుడు ఐ కేమ్ టు లైక్ ఐ రెడ్ దిస్ నావెల్ కాల్డ్ కన్నడ నావెల్ కాల్డ్ నేను నిన్నొలగే ఖైదీ. అండ్ ఐ వాస్ సో మచ్ ఫ్యాసినేటెడ్ అబౌట్ దట్ ద నావెల్ దట్ ఎవరో మా రీజనల్ లాంగ్వేజ్ లో, ఇది ఎవరో రాస్తే దాన్ని లిటరేచర్ ట్రాన్స్లేట్ అయ్యి మనకు వచ్చి అలా ఏదో ఉంటుంది నార్మల్ గా, కానీ మన ఒరిజినల్ లాంగ్వేజ్ లో సంబడి హస్ రిటన్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ, ఇంట్రిగింగ్ స్టోరీ అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ద ఆథర్ ఫర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్. I called him and then I got to know that he's from my hometown అని. ఓకే, షిమోగా, మైసూర్, కర్ణాటక మైసూర్. సో మా ఊరే అని తెలియగానే ఇంకొంచెం హ్యాపీ అయింది. అండ్ లాట్ ఆఫ్ ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మ్యూచువల్స్ కదా, అలా మా ఇద్దరు మ్యూచువల్స్ పడ్డారు. గాంధీనగర్. సో మ్యూచువల్స్ పేర్లు వచ్చినాయి. అండ్ దెన్ హీ ఆల్సో ఇంటూ థియేటర్, సో హీ యూస్ టు డూ థియేటర్ కు మ్యూజిక్ చేసేది ఆయన. సో అట్లా ఉండేసరికి ఐ మెట్ హిమ్ వన్స్ అండ్ ఐ గివ్ హిమ్ అన్ ఐడియా, ఇది కన్నడలో ఫిల్మ్ అయితే చాలా బాగుంటుంది అను సార్, ఎవరికైనా ఇవ్వండి, లైక్ ఎవరైనా వస్తే ఇచ్చేయండి అంటే వాడు వచ్చే ఇవ్వచ్చు కానీ నేను వెతుకొని వెళ్ళి ఇవ్వలేను కదా అంటే, దెన్ ఆఫ్టర్ అలాగానే ఇమీడియట్ స్టాప్ చేసి నువ్వే చేసే కదా అయిపోతుంది, ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ అన్నాడు. ఫ్రమ్ దేర్ స్టార్టెడ్, హ్యాడ్ సమ్ మనీ సేవ్డ్ ఫ్రమ్ అదర్ స్మాల్ ఫిల్మ్స్ అండ్ ఆల్. ఐ గాట్ ద రైట్స్. అప్పుడు ప్రొడక్షన్ లేదు, ఎవరు లేరు. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్ వన్ బై వన్, ఫ్రమ్ బిల్డింగ్ అ టీమ్ టు ఎగ్జిక్యూషన్. సో దట్స్ వేర్ ద ఐడియా స్టార్ట్. ఓకే, మీరు ముందు లైక్ వర్ యు వర్కింగ్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ? నో అంటే నేను కన్నడలో థియేటర్స్ చేశాను. లైక్ ఐ హ్యాడ్ దిస్ ఎలాబరేటెడ్ థియేటర్ జర్నీ. అక్కడ నుంచి ఐ గాట్ లిటిల్ బిట్ స్కాలర్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్, సో ఐ హాడ్ టు యూజ్ దట్. సో ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు అన్నపూర్ణ స్టూడియోస్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అదర్ థింగ్. ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్, క్లీన్ స్లేట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నపూర్ణలో జాయిన్ అయ్యి ఫ్రమ్ దేర్ ఐ స్టార్ట్ కెరియర్ ఇన్ తెలుగు ఓన్లీ. సో నథింగ్ ఇన్ కన్నడ. సో లైక్ వాజ్ ఇట్ డిఫికల్ట్ అండి? అంటే కన్నడ నుంచి మళ్ళీ అగైన్ ద నావెల్ ఈజ్ ఇన్ కన్నడ, దెన్ ద అడాప్టేషన్, లైక్ టెల్ us ఆల్సో అబౌట్ ద రైటింగ్ ప్రాసెస్. హౌ డిడ్ యూ గో అబౌట్? సో ఫస్ట్ ఇనిషియల్ థాట్ వాస్ టు, బికాజ్ ఆబ్వియస్లీ ఎవరైనా ఐ కెనాట్ జస్ట్ సే దట్ నేను తెలుగులో చేస్తాను అనుకోలేదు, బికాస్ డైరెక్షన్ ఈజ్ సమ్వాట్ వెరీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ యువర్ లాంగ్వేజ్. మదర్ టంగ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. కానీ ఐ రోట్ స్క్రిప్ట్ ఇన్ కన్నడ అండ్ దెన్ ఐ ట్రైడ్ ఇట్ ఇన్ కన్నడ, పిచ్ చేయడానికి ట్రై చేశాను.
సో ఆబ్వియస్లీ యాజ్ ఆఫ్ వీ నో దట్ జస్ట్ స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. Okay. అవతల మనిషికి నేను చేయగలుగుతాను ఒక నమ్మకం ఉండాలి, అండ్ చాలా ఫ్యాక్టర్స్ మ్యాటర్ అవుతుంది. తెలుగు కాస్ట్ లాంటివి కూడా సో నాకేంటంటే అక్కడ ఎవరు తెలియదు. ఐ డోంట్ నో ఎనీబడి. ఐఎమ్ స్ట్రేంజర్ టు మై ఓన్ సిటీ యాక్చువల్లీ. అక్కడ ఫిలిం స్పేస్ కి Okay. పర్సనల్ టీ అమ్ముకునేవాడు వీళ్ళకి తెలుసు కానీ సినిమా తెలియదు. Then I came back to Hyderabad for my cinematography. ఒకటి I was doing this film called The Great Indian Suicide అని. So I came back to అది షూట్ చేయడం స్టార్ట్ చేస్తూ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే నా టీమ్ ఇక్కడే ఉన్నారు, లైక్ ఐ హ్యావ్ మై టీమ్ హియర్. సో హోమ్ గ్రౌండ్ ఇది ఒక రకమైన హోమ్ గ్రౌండ్. ఐపీఎల్ లో ఇది ఉన్నట్టు నాకు హోమ్ గ్రౌండ్ ఇది. సో ఐ థాట్ లెట్ us pitch it here only. ఎక్కడైనా సినిమా షూట్ చేయడానికి వెళ్తే అక్కడ మెల్లగా వెతుక్కోవడం, ఆ ప్రొడ్యూసర్ ఎట్లా అని కనుక్కోవడం, ఫ్రెండ్లీగా పరిచయం చేసుకోవడం, కొంచెం రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవడం, ట్రై టు గెట్ ఇన్ సైడ్ దట్. దిస్ వాస్ ద థింగ్స్ విచ్ వి డిడ్. సో అక్కడ కన్నడలో చేసాము. దెన్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు తెలుగు. లైక్ ఇట్స్ అంటే అదే నేను అన్నట్టు దట్ నావెల్ ఇస్ నాట్ ఇన్ టు పర్టికులర్ రీజన్, పర్టికులర్ గ్రామర్ లో ఏం పడదు. సో ఇట్స్ వెరీ direct language, universal language, and other things were there. If I can change the dubbing now, it becomes that particular language. So it was easy to translate. For that, Sandeep Angadi ani na friend. So he wrote the dialogues of the cinema. So he wrote excellent dialogue. Yeah, he wrote it for me actually. Kuchoni baga maatladukoni rasam. So first from Kannada to English, from English to Telugu. English to Telugu. Okay. So how ఈ ప్రాసెస్ ఎంత అయిందండి, లైక్ రైటింగ్ ఇట్? రైటింగ్ ఇట్ రాసేటప్పుడు యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ క్విక్. వీ రోట్ ఇట్ వెరీ క్విక్ బికాజ్ రైటింగ్ బ్లాక్ అనేది వస్తుంది కదా. అండ్ వెన్ యూఆర్ ఆల్వేస్ రైటింగ్ సంథింగ్ మీకు ఏదో ఒక రెఫరెన్స్ వస్తూనే ఉంటాయి. నిన్న చూసిన సినిమానో మొన్న చూసిన సినిమా ఫస్ట్ రాసినప్పుడు ఫస్ట్ హాఫ్ పేజ్ 1.5 పేజ్ కేజీఎఫ్ రాసేసాం ఇద్దరు కలిసి. ఇట్ వాస్ సో దట్ టైమ్ అదే సినిమా చూసాము, అదే చూస్తుండే, అదే ఇన్స్టాగ్రామ్ అదే స్క్రాల్ అవుతుండే. ఓపెనింగ్ షాట్ కేజీఎఫ్ వచ్చేసింది. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్ బికాస్ వీ హ్యాడ్ అ నావెల్. అండ్ ఇన్ఫాక్ట్ ద ఫిల్మ్ ఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు నావెల్. వీ డిడ్ంట్ డూ ఎనీ ఎక్స్ట్రా. అలా బాగానే ఎక్స్ట్రా చేసామన్నట్టు ఏమైనా ఎక్స్ట్రా చేయలేదు. వి స్టేడ్ వెరీ స్ట్రిక్ట్ టు ద నావెల్ బికాస్ ఆ నావెల్ దగ్గర ఉండడం వల్ల wherever we had doubts we used to get back to the novel, see what's happening at that point of time in the novel, come back here, understand like the niche from novel to cinema ki edo koncham translate avvali, update avvali, visual media kabatti daniki etla adapt cheyagalugutamane thought process untunde. And we started shaping the film like that. అంటే మీరు ఏమైనా చెప్పగలుగుతారా, లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నావెల్ అండ్ స్క్రీన్ ప్లే, ఫిల్మ్ స్క్రీన్ ప్లే, అండ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ దట్ యూ హ్యాడ్ టు చేంజ్ for the film? So obviously novel, when an author is writing a novel, obviously he is trying to explain us everything happening together, because it's not only the scene short division ayina avani em ledu. So he will be completely giving us every information, which is not necessary also, because cinematography no అయి ఉండదు కాబట్టి దాని టూల్ లో ఇప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షం వస్తుందని రాస్తే we won't get intrigued by that writing. ఆ వర్షం ఎలా వస్తుంది అని రాయాలి, ఆ చినుకులు ఏ చెట్టు ఆకుల మీద పడి ఎంత స్పీడ్ లో కింద పడుతుంది ఆ యాంగిల్లో రాస్తారు. లైక్ టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. when you're writing screenplay, emotion kanna it has to be more of how it's converting into visual media. So emotion you have it in your brain, when you're conveying it through, because when you read a screenplay కొందరికి ఒక్కొక్క రకంగా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. వీ నెవర్ నో దట్ హౌ ఇట్ ఇంపాక్ట్. కానీ బుక్ చదివిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఒకే ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, స్క్రీన్ ప్లే కాదు. సో ఐ ఫీల్ లైక్ ద డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. బుక్ చదివితే మీకు అందరికి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఒకే ఫీలింగ్ వస్తుంది. స్క్రీన్ ప్లే కొందరు కన్ఫ్యూజ్ అయిపోతారు, కొందరు చదవడం రాదు, కొందరికి ఫస్ట్ 2 షాట్స్ చూడంగానే బోర్ కొట్టేస్తుంది, రాసి అదే గ్యాస్ స్టవ్ ఆన్ షాట్, పాత్ర పెట్టారు, కాఫీ బోల్స్, ఇదే ఉంటాయి కదా నార్మల్గా. సో ఐ ఫీల్ లైక్ స్క్రీన్ ప్లే ఇస్ సంథింగ్ వెరీ like we have to be very careful about how we are blocking. Basically it has to speak a lot about camera blocking and actors blocking, location, rather than explaining it. Design cheyadam kanna it has to be about these things and now we try. Book lo obviously it has to be a very storytelling aspect lo undali. So it is the difference I feel. When you read a book, చదువుతున్నప్పుడు మీ ఊహ నా ఊహ వేరేగా ఉండొచ్చు. ఆయన ఏం చేస్తాడంటే రైటర్ ఏంటంటే మీ ప్రపంచంలో తీసుకుని వెళ్తాడు. ఆయన రాసింది ఆ డెమోక్రాటిక్ ఉంటుంది అనమాట, మీరు మీ ఊహలో ఆలోచించవచ్చు ఆయన రాసింది. కానీ వెన్ యూ మేక్ అ ఫిల్మ్ ఇట్ బికమ్స్ ఆటోక్రాటిక్, డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది దాంట్లో. యూ హ్యావ్ టు సీ ఇట్ ఓన్లీ ఫ్రమ్ వన్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ద ఛాలెంజ్ ఇస్ అది అందరికీ నచ్చేటట్టు చేయాలన్నమాట. ఇప్పుడు బుక్ చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీరు ఎక్కడో వెళ్ళిపోతారు, నేను ఎక్కడో వెళ్ళిపోతాను.
we will be on the same page but on a different page laga, you know. yes. But when you make a film, అది కొంచెం ఆ డెమోక్రసీ వెళ్ళిపోతుంది. It comes down to a single viewpoint అన్నమాట. That becomes the challenge while adapting a book into a screenplay. That is. Nice. But it's always a challenge to make a film from a book, and that is a very, very important thing, you know. I think మీరు అన్నారు how to learn to write screenplay అంటే the best thing is to start screenplay from a book. Oh. You will get the practice because it is already there. You have to learn how to put it together అన్నమాట. Open story కన్నా this is a better way to learn screenplay, and use that later on as you develop yourself into writing screenplay. Yes. Nice. అండ్ యాజ్ వీఆర్ అడ్రస్సింగ్ ఏమంటారు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళ కోసం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి ఈ మీరు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటింగ్ ఇవన్నీ లైక్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ యువర్ ట్రైనింగ్ ఆర్ లైక్ డూ యూ ప్రాక్టీస్ ఇవన్నీ ఎట్లా వస్తాయండి? అంటే ఐ ఫీల్ లైక్ ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లేకి. అట్లా జస్ట్ అలా అదే అదే టముక్కని వచ్చినట్టు ఎక్కడో పడినట్టు ఎక్కడ నుంచి ఒక బాంబు వచ్చి పడుతుందంటే అలా అవ్వదు. స్క్రీన్ ప్లే ఆబ్వియస్లీ ప్రాక్టీస్ ఉండాలి. సో సమ్ పీపుల్ లైక్ వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది, కొందరికి తక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. బట్ ఐ థింక్ దెర్ షుడ్ బి అ ప్రాక్టీస్. వితౌట్ దాట్ జస్ట్ ఏదో ఒక ఫిల్మ్ చూసి ఐ డోంట్ థింక్ దే షుడ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ అ స్క్రీన్ ప్లే. షుడ్ అబ్జర్వ్ ద సినిమా. ఆ సినిమాలో ఎందుకు ఇలా స్క్రీన్ ప్లే ఉంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. బ్రెయిన్ బిహైండ్ దట్ థాట్ అనేది అబ్జర్వ్ చేసుకుని దెన్ దే హ్యావ్ టు రైట్ అ స్క్రీన్ ప్లే ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ ఎంటైర్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక మంచి స్క్రీన్ ప్లే చూసినప్పుడు ఇప్పుడు నాకు చాలా మంది సజెస్ట్ చేశారు యాక్చువల్లీ. బిఫోర్ సర్ కేమ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దట్ ఫిల్మ్ చూడు బాగుంటుంది, ఈ సినిమా ఈ కథ నేను చెప్పగానే ఈ ఫిల్మ్ చూస్తే బాగుంటుంది అని. ద ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ విచ్ ఐ అవాయిడెడ్ వాస్ వాచింగ్ ఎనీ సినిమా విచ్ ఇస్ రిలేటెడ్ టు ప్యారలల్ టు మై స్టోరీ. ప్రీ డెస్టినేషన్ కావచ్చు, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. అది అవాయిడ్ చేశాను సో దట్ ఐ హ్యావ్ అ బుక్. నో ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ రెఫరెన్సెస్. ఇఫ్ ఐ కెన్ నరేట్ దిస్ into the visual media, then I think we have created something original. ఇది ఉండే people who want to start writing a screenplay, they can take it up in చాలా బుక్స్ ఉన్నాయి, బేసిక్ మెథడ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ వన్స్ దే ఫైండ్ సంథింగ్ a substance which is very unique for them, వాళ్ళని ఎగ్జైట్ చేసి ఒక సబ్స్టెన్స్ దొరికిన తర్వాత ఆ సబ్స్టెన్సే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, నైస్. బట్ మీరు అన్నారు కదా ఇందాక కేజీఎఫ్ అని, సో దీని ట్రీట్మెంట్ హౌ డిడ్ యూ కమ్ అబౌట్? అండ్ ట్రీట్మెంట్ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత then did you go for production houses or like how did that process? We only got the screenplay done. Story was there, screenplay చేసుకున్నాం. I'm very honest that we didn't do any treatment kind of a thing. Okay. ఎందుకంటే I feel like treatment అనేది like for it's a costly thing. You fix on something before. Okay. It comes with a cost. Acha, ట్రీట్మెంట్. right. టీల్ అండ్ ఆరెంజ్ లుక్ కావాలి. ఎట్లా వస్తుంది టీల్ అండ్ ఆరెంజ్ లుక్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టంగ్స్టన్ లైట్ దొరకాలి, ఇంకేదో కావాలి, సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు కమ్. అదే లొకేషన్ దొరుకుతుందో తెలీదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. సో అందుకే అందుకే నాకు ముందు తెలుసు అది. లైక్ ఎందుకంటే నేను కలిసిన ప్రతి డైరెక్టర్స్ మణికొండల్లో చాలా మంది దే యూజ్డ్ టు కాల్ మీ మణికొండ ఫిల్మ్ మేకర్ షౌట్ అండ్ అవును ఉంటుంది. దే ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ వాళ్ళు ఉంటారు. మమ్మ సినిమాటోగ్రఫర్ గా పిలిచినప్పుడు పాపం వాళ్ళకి ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టోరీ చెప్పే ముందు నాకు ఇలా కావాలండి విజువల్ ఇట్లా ఇది ఉండాలి అని ఉంటుంది. బట్ దానికి బడ్జెట్ ఉండదు. నెక్స్ట్ డిసిషన్ బడ్జెట్ రెమ్యునరేషన్ వచ్చినప్పుడు బడ్జెట్ చాలా తక్కువ ఉందండి అంటారు. బట్ ట్రీట్మెంట్ కమ్స్ విత్ అ కాస్ట్. ఒక మనీతో వస్తుంది ట్రీట్మెంట్ అనేది. సో అందుకే ట్రీట్మెంట్ చేసుకోలేదు. ఫస్ట్ వీ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ, దెన్ యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రొడక్షన్. ఏ ప్రొడక్షన్ దొరికితే దాన్ని బట్టి. సో దట్స్ వై వీ డిడ్ంట్ డూ ఎనీ ట్రీట్మెంట్ బిఫోర్. ఓకే. So according to the budget you change the scale or like did you achieve whatever the scale that you had in mind initially? Actually we achieved whatever the scale we had it in brain. ఎందుకంటే యాజ్ ఇప్పుడు మనకు రివ్యూస్ వస్తున్న దాన్ని బట్టి లేదా the receiving of the film బట్టి we were very clear that we have a very like what you call one like we have a very particular frequency of audience. I cannot tell this story that అందరికి నచ్చుతుంది అని ఒక కన్విక్షన్, నచ్చుతుంది అనే కన్విక్షన్తో చేశాము. కానీ మేబీ నచ్చకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వెన్ యూర్ డీలింగ్ విత్ ది సైన్స్ ఫిక్షన్, పారాడాక్స్, టైం ట్రావెల్. ఇది ఉంటుంది కొందరి. నేనే ఫస్ట్ అది నోలన్ సినిమాలు చూడగానే ఐ యూస్ టు ఫీల్ లైక్ అది ఎందుకు ఇంత ఇబ్బంది పడాలని అనుకునేవాడిని ఫస్ట్ నేను. సో అందుకే దట్ వాస్ వెరీ క్లియర్. సో దట్ వై వీ ఆపరేట్ ఆన్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్. సో ఏదో చేద్దామని వెళ్ళి తర్వాత అది ఇంకేదో అవ్వకూడదు. దట్ షుడ్ నాట్ బి అన్ అమెచ్యూర్. సో వీ హ్యాడ్ అ వెరీ క్లియర్ బడ్జెట్ అండ్ వీ ఆపరేటెడ్ ఇన్ దట్ బడ్జెట్. దాంట్లో ఎంతవరకు ప్యాకేజ్ ఆఫర్ చేయగలుగుతాం ఆడియన్స్కి అనేది వీ హ్యాడ్ దిస్ ఇన్ వన్ థాట్. మరి తక్కువ బడ్జెట్ ఉందని చెప్పి ఇండిగా అలానే పెట్టేస్తే కూడా అగైన్ ఇట్స్ వాట్ యు కాల్ లేజినెస్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. స్టోరీ మ్యాచ్ అయితే పర్లేదు. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ద సేమ్ స్టోరీ can
ఇట్ కెన్ ఆల్సో బి సెటప్ ఇన్ హైదరాబాద్ ఆల్సో, ఆర్ కృష్ణానగర్ లో జరిగే కథ కూడా అయి ఉండొచ్చు. సుబ్రహ్మణ్యరావు కెన్ బి అ గాయ్ ఇన్ కృష్ణానగర్ ఆల్సో, అండ్ దిస్ guy can come in, it can also be done. But it was a very clear call that we have a very small budget and we'll make sure that we'll use that budget and excite audience with whatever we have. This was the idea. అండ్ ఈ ఇండిపెండెంట్ జోన్ అనేది లైక్ వాజ్ ఇట్ డిఫాల్ట్ థింగ్ ఆర్ యూ వెంట్ ఫర్ దట్, అంటే నాట్ గోయింగ్ ఫర్ ట్రెడిషనల్ ప్రొడక్షన్ హౌసెస్? Adi over a journey I understood. ఓకే. What I understood was when we wanted to pitch this story, first ఏమయ్యేదంటే there was lot of discussions happening around ఇలాంటి స్టోరీ చూస్తారా చూడరా. ఓకే. సో ఇట్లా తెలుగు ప్రొడ్యూస్. ఎగ్జాక్ట్లీ తెలుగునే చూస్తారా చూడరా, మనకు ఆడియన్సెస్ ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ సజెషన్స్ వీఆర్ గెటింగ్ దట్ ఈ స్క్రిప్ట్ తర్వాత చేద్దాం, లెట్స్ గో విత్ సంథింగ్ ఇంకేదైనా వేరేది ఉంటే. దే లైక్డ్ యూ బట్ నాట్ ద ఐ హ్యాడ్ దిస్ రిలేషన్షిప్ బిఫోర్, అండ్ అంటే వాళ్ళకి నేను ఐ యూస్ టు మేక్ ఇట్ లైక్ దట్. ఓకే. I know that I have a script coming, so I used to keep my relationships good with the producers. సో వాళ్ళకి నేను నచ్చేటోడిని, కానీ వాళ్ళకి ఈ కథ వద్దు, ఇంకేదైనా ఉంటే చేద్దాం, ఇది వద్దు అని చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుండే. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ అండర్స్టూడ్ దట్ నేను ఒక్కడనే కాదు, లేదా మా టీం ఒక్కరే కాదు, ప్రొడ్యూసర్ ఆల్సో షుడ్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ది స్టోరీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్, అదర్వైజ్ it will not work అని. So over a period of time we found a guy, and then Abhishek Tirumalesh, and then we made this film. ఓకే. సో లైక్ టీమ్ ఫార్మేషన్ సార్ ఎప్పుడు వచ్చారు, లైక్ వెన్ డిడ్ లైక్ హౌ డిడ్ దిస్ టీమ్ కమ్ అబౌట్? లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడున్న ఒక హైరార్కీలో ఒక టీమ్ సెక్షన్ లో లాట్ ఆఫ్ మేజర్ పోర్షన్ ఐ హ్యాడ్ ఇట్ బిఫోర్ ఓన్లీ. ఓకే. We all met in all of our team we met in one film actually. ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసుకొని వచ్చుకున్నాను నేను. సో అట్లా ఉండేది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాజ్ సందీప్, whom I started అన్నపూర్ణలో ఉన్నప్పటి నుంచి we were friends. Okay. సో ఫ్రీగా స్క్రీన్ ప్లే రాసేసుకున్నాం. మా ఇంట్లోనే వెళ్ళి ఉన్నాం, మైసూరు మా ఇంట్లో వెళ్ళి ఒక రూమ్ లో పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ఉండిపోయాం. ఫుడ్ కింద నుంచి వచ్చేది, కాఫీ కింద నుంచి వచ్చేది, అలా ప్రొడక్షన్ సెట్ చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ మై ఫ్రెండ్ వినయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో హీ వాజ్ ద EP. సో ఐ టోల్డ్ he said he thought I'm going to ask him for assistant direction or direction. ఈసారి మేజర్ డైరెక్షన్ ఉంటుంది. బట్ ఐ told him that whenever you have to do executive production here, ఎగ్జిక్యూట్ చేయాలి మనం. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా మనకు సినిమా కంప్లీట్ అవ్వదు. ఏం జరిగిందని అర్థమయ్యే లోపల అన్ని జరిగిపోయి ఉంటుంది. బట్ we knew what would have happened. I was part of lot of other things. సో అట్లా ఒక్కొక్కరిని ఒక టీం తెచ్చుకున్నాం. అండ్ సినిమాటోగ్రఫర్, ఎవ్రీబడి వర్ లైక్ అంటే మీరు కూడా సినిమాటోగ్రఫర్ కదా, ఇట్ వాజ్ నెవర్ అన్ ఆప్షన్ ఫర్ యూ దట్ యూ వుడ్ బి డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్? No. Why? It was never. Because I was very clear that how our schedule's gonna be. ఓకే. I was very clear. నా స్కెడ్యూల్ ఎలా ఉండబోతుందని మనకు తెలుసు. ఎందుకంటే నాకు అన్ని కావాలి, నా సినిమాటోగ్రఫర్కి అన్ని కావాలి, కానీ బడ్జెట్ ఏమో ఇంతే ఉంది. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళగానే మనం వెళ్ళిపోయి సార్ 1.5 చేద్దాం సార్, ఏం కాదని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు 40 feet క్రేన్ కావాలంటే ఇట్స్ అ వెరీ బుల్షిట్ థింగ్ యాక్చువల్లీ. యూ షుడ్ నో యువర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో యూ షుడ్ సపోర్ట్ యువర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఉన్నదే ఖర్చు పెట్టగలుగుతారు కానీ ఆయన పాకెట్ నుంచి అయితే పెట్టలేడు కదా. సో వీ నో దట్ వీ నీడ్ ఎవ్రీ ఎలిమెంట్ టు మేక్ దిస్ సినిమా ఎక్సైటింగ్, బట్ we have a very limited budget. So we made sure that we shoot in a very less time. Number of days we'll pack it. Number of days తగ్గించుకొని, అంటే 1,45 days షూట్ చేయడం కన్నా ఒక 2 lakhs per day పెట్టుకొని మనీ పవర్, పర్చేసింగ్ పవర్. సో అక్కడ వీ హ్యాడ్ టు ఫిట్ ఇన్ టు దట్ వరల్డ్. ఓకే. సో ఈ టీమ్ అంతా అక్కడ సెట్ అయిపోయి యాక్టర్స్ అందరూ, ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ దట్ ఫర్ అబౌట్ 30 days ఇట్ వాస్ లైక్ అ స్మాల్ కమ్యూనిటీ ఓవర్ దేర్ అన్నమాట. ఫిల్మ్ సో అది ఇక్కడ ఆ ఫీలింగ్ ఇక్కడ సిటీలో చేస్తే రాదు. వన్ బాన్ హామీ అంటారు కదా, వన్ గ్రూప్ లాగా కామరేడరీ అంటారు కదా, అది అక్కడ డెవలప్ అయింది. దాట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఫర్ యాక్టర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోహన్ అండ్ మీ వీ హ్యాడ్ ఓన్లీ ఈచ్ అదర్స్ ఫేసెస్ టు సీ. ఐ డోంట్ లైక్ దిస్ ఫెలో, ఐ డోంట్ వాంట్ టు సీ, ఎవరు లేరు అక్కడ, ఆడే చూడాలన్నమాట. నాట్ జస్ట్ జోకింగ్, బట్ అక్కడ ఒక పర్సనలీ వీ గాట్ అలాంగ్ వెరీ వెల్. వీ స్టార్టెడ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్, మాట్లాడడం, సాయంత్రం కూర్చోవడం. దాంతో ఏమైందంటే ఆ క్యారెక్టరైజేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us ఆల్సో జస్ట్ హెల్ప్, ఆ బాండ్ కొంచెం ఇంక్రీజ్ అయింది అనమాట. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ అండ్ షూటింగ్. దట్ వాస్ డెఫినెట్. ఇన్ఫాక్ట్ వీ హ్యాడ్ టు షూట్ దిస్ మాంటేజెస్. కానీ మనం సాంగ్కి సెపరేట్గా స్కెడ్యూల్స్ పెట్టుకోలేం కాబట్టి లాట్ ఆఫ్ మాంటేజెస్ వీ హ్యావ్ టు షూట్. సో సార్ ఇఫ్ యూ రిమెంబర్ సార్, లైక్ వీ వెంట్ వన్ డే స్ట్రీట్స్లో వెళ్ళాలి, ప్రతి షాప్లో వెళ్ళి వీళ్ళు డైలీ రొటీన్ షూట్ చేయాలి అంతే, వెరీ స్మాల్ జనరల్ మాంటేజ్. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ సార్ ఈస్ షూటింగ్ అండ్ మోహన్ అన్న షూటింగ్. ఫస్ట్ నేను, మోహన్ అన్న, భూషణ్ సార్, మన కెమెరా టీం ఒక 5 మంది ఉన్నాం. ఒక్కొక్కటే షార్ట్ తీసుకుంటూ వెళ్తున్నాం.
ఒక్కసారి వెనక్కి ఒక 1-2.5 hours తర్వాత వెనక్కి తిరిగి చూసాం అందరూ. మేము ఎక్కడెక్కడ వెళ్తున్నాం మా వెనకాల ఒక 150 members వస్తున్నారు, ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ లెక్క. We also don't know, they started gathering around us, they're coming and watching, so it was like something very good. అది కూడా కొంచెం ఛాలెంజ్, బట్ somehow we got through. కరెక్ట్. అక్కడ you have to change suddenly, అక్కడ just go behind the wall, change your shirt, there is no time for nothing. So those kind of experiences also very enjoyable and chala, that was I think fun. At the core team, like we were talking, right? Then like how did you zero in on the cast, then music? సో దెన్ వన్స్ ఐ గాట్ మై కోర్ టీమ్, మా కోర్ టీమ్ అందరూ నాకు తెలిసిన వాడే ఉండడం వల్ల వి గాట్ ద కోర్ టీమ్ డన్. సో ఒకసారి అది అయిపోయిన తర్వాత దెన్ కోర్ టీమ్ అయిన తర్వాత వి గాట్ ద ప్రొడ్యూసర్. యాక్చువల్లీ కోర్ టీమ్ అందరూ మనం చేసుకుంటున్నాం పని ఎవరికి, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ రౌటింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ బికాస్ ఓకే ఇది మన ఫిల్మ్ అవుతుంది, మనకు ఒక ఇది మన సినిమా అవుతుంది, మేము ఏదో వేరే సినిమాలు భాగంగా అవడం కన్నా ఇట్స్ గోనా బి అవర్ ఫిల్మ్ అని తెలుసు. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ సీ అవర్ ప్రమోషన్స్ అండ్ ఆల్ వి హావ్ పుట్ ఎవ్రీబడి టుగెదర్. We are universally tell that it's our cinema rather than a producer cinema or a director cinema or a hero cinema. It was our film. So that routing unde kabatti everybody we were doing storyboarding chestunde ani jarugunde. In the meantime I got the producer, which was one of the executive producer na childhood friend Ujjwal ani. So he introduced me to Abhishek V. Tirumalesh. Aina by accidentally he heard the story. He took a lot of time to decide whether to get into this business or not. Chala aalochinchukundi then he took up the challenge and then he got on board. అది అయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ కాస్టింగ్. సో కాస్టింగ్ వచ్చేసరికి వి వర్ వెరీ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే మన తలలో ఒకరు వస్తారు, వాళ్ళని పెట్టుకోవడానికి మనకు అవ్వదు, ఎందుకంటే ఆబ్వియస్లీ బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటుంది, బడ్జెట్ ఉండదు. రెండోది ఆశ ఏమో పెద్దది ఉంటుంది కానీ దానికి సరిపోయే బడ్జెట్ ఉండదు. బట్ నౌ ఇట్స్ ద ఛాలెంజ్ ఇస్ టు ఫైండ్ అ రైట్ గై టు ప్లే యువర్ సినిమా అండర్ రైట్ బడ్జెట్. దట్స్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే బడ్జెట్ కన్స్టెంట్ లేకపోతే యూ కెన్ బ్రింగ్ ఇన్ ఏదో సినిమాలు చూసిన వాళ్ళు తీసుకొచ్చేయచ్చు, యూ విల్ హ్యావ్ రెఫరెన్సెస్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ యూ హ్యావ్ టు క్రియేట్ అ రెఫరెన్స్ ఫర్ అదర్ ఫిల్మ్స్. ఇప్పుడు మా సినిమాకి ఎవరు కావాలంటే కాస్టింగ్ ఎలా చేయాలంటే దిస్ కాస్టింగ్ షుడ్ బికమ్ అ రెఫరెన్స్, అండ్ వాళ్ళకి ఈ సినిమా నుంచి ఒక ఈ రెఫరెన్స్ లో ఈ యాక్టర్ చేశారు కదా అని ఉంటుంది. లేకపోతే మనం చాలా ఆల్రెడీ నోన్ ఫేసెస్కి వెళ్ళినా మనకు బడ్జెట్ ఎక్కువైపోతుంది, వర్క్ అవ్వదు. ఇలా ఉండడం వల్ల లైక్ చాలా వరకు మనకు కొంచెం ఏంటారు లైక్ ఆ యూనివర్స్ అన్ని సపోర్ట్ అయ్యింది. మోహన్ అన్న రావడం కూడా ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ థింగ్. వీ వెంట్ ఫర్ సంబడి అండ్ దెన్ ఇట్ didn't work out. We waited for 6 months and then we got Mohan Anna and then Bhushan sir also. Bhushan sir ఏమైందంటే we had 2-3 options first. సో దాంట్లో we tried to pitch it one by one. ఒక్కొక్కరి తర్వాత ఒకరు పిచ్ చేద్దాం, అది వద్దు. సో ఫస్ట్ we pitched it to we sent the very ఒక రాళ్ళేస్తారు కదా అట్లా పశుపతి సరికి వేసాం, మళ్ళీ తమిళ యాక్టర్ పశుపతి సర్. సో నంబర్ తీసుకొని జస్ట్ వి సెంట్ ద స్క్రీన్ ప్లే చేసి ఎందుకు చదువుతాడు మమ్మల్ని ఎందుకు హీల్ రెస్పాండ్ అనుకుని వదిలేసాం. అది ఒక 3-4 days అయిపోగానే దెన్ ఐ సెడ్ భూషణ్ కళ్యాణ్ సార్ అని ఒకరు ఉన్నారు కదా, వీ విల్ ట్రై టు ఫిగర్ అవుట్ విత్ హిమ్. ఐ థింక్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ థింగ్ దట్ భూషణ్ సార్ వర్క్ అవుతాడు, ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ సుబ్రహ్మణ్య రావు టు లుక్ లైక్ కైండ్ ఆఫ్ అ ఫారినర్ అంటే నాట్ అబ్రాడ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ పల్లెటూరులో ఒకటి ఫిట్ అవ్వకపోయిన వాళ్ళకి ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్న వాళ్ళకి ఉండాలి, ఆ లుక్ ఉండాలి. మళ్ళీ అక్కడే ఉంటే అదే లుక్ లో ఉంటే ఇట్ డజంట్ వర్క్, ఇట్ బికమ్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఓన్లీ దిస్ గై హ్యాస్ టు హ్యావ్ దట్ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్, డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్, ఇలా ఉండాలి. చాలా ఏళ్ళు అయింది కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కొంచెం మ్యాచ్ అవుతూ ఉండాలి. దట్ వాజ్ అ వెరీ సింపుల్ డిసిషన్. ఇఫ్ యూ సీ మిగతా వాళ్ళందరూ లొంగి అవన్నీ ఉంటారు, ఈయన కొంచెం స్వెటర్ పైజామా దీంట్లో ఉంటాడు, కొంచెం అదేదో ఉంటుంది లేదా అన్నట్టు ఉండాలని ఉంటుండే. సో ఐ వాజ్ హ్యాడ్ దిస్ వెరీ లైక్ హై ఐడియా అబౌట్ భూషణ్ సార్. దాని తర్వాత భూషణ్ సార్ కలిశాను, లైక్ భూషణ్ సార్తో మీటింగ్ అయింది అండ్ దెన్ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెన్. సార్ వాజ్ ఆన్ బోర్డ్. బయలుదేరుతున్నాం ఊరికి, షివమొగ్గకి. ఎగ్జాక్ట్లీ బయలుదేరే 1.5-2 days ముందు our executive producer Vinay bro got a call from Pashupati sir directly. Hello Vinay. He got tensed. So Pashupati bro call చేస్తున్నారు, ఏం చేద్దామంటే he said I like the script, I'm okay to do this. అనే సార్ మనమేమో ఎల్లుండి బయలుదేరుతున్నాము, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలో తెలీదు, నాకు ఫోన్ ఇస్తా అంటున్నాడు, నాకు ఫుల్ భయం అవుతుంది, తర్వాత మీరే చెప్పండి సార్ అన్న. తర్వాత he conveyed that this is what happened. కొంచెం తిట్టాడు. నాకు స్క్రిప్ట్ చేస్తున్నారంటే ఎవరైనా 20 days ముందు పంపిస్తారా, ఉండాలి కదా డేట్స్. ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, ఆల్ ద బెస్ట్, గో డూ దట్ ఈస్ we hope let's work in the next project అని చెప్పి we call it, and then Bhushan sir came on board and everything fitting good. So అలా చాలా వరకు
we got it. In fact, Ravindra Vijay sir, we wanted him to play the antagonist role, but ఆ కథ చెప్తూ నేను ఎగ్జైట్ అయిపోయి ఆయనకి రవీంద్ర సార్ మీరు డిటెక్టివ్ అయితే బాగుంటుంది, ఫేస్ కొంచెం మీకు వేరే జోన్లో ఉంటుంది, కొంచెం 90s స్పేస్ ఉంటుంది, సో లెట్స్ పుట్ యూ ఇన్ ద డిటెక్టివ్ రోల్ అని. అండ్ దెన్ వీ హ్యాడ్ దిస్ ఐడియా దట్ మన అభిషేక్ బోడేపల్లి కాస్టింగ్, హీ వాజ్ మై ఫ్రెండ్, జర్నీ ఉండే, సో అందరితో పాటు మన వాళ్ళు కూడా కొంచెం ఉంటే మనకు ఏదో ఒక రోజు ఇది అవుతుందని చెప్పి వీ గాట్ ఇట్ అభిషేక్ బోడేపల్లి అండ్ హీ వాజ్ స్టాండర్డ్ గై. సో రవి ప్రభాతి వాజ్ అ మ్యాజిక్. Actually, so that was magic. When she came into story reading and all, Bhushan sir, we were very clear. He's extrovert. He's giving us that vibe already. Fatafat is giving us that vibe. Mohanana is taking time. But Mohanana, we had seen his work in other things. So we had this confidence. Chestadu. Koncham time padtadi chestadu. I don't think ఎక్కువ characters dubbing అయినాయి, like they dub their own voices. Everybody dubbed their own voice. ఓన్లీ ఫీమేల్ క్యారెక్టర్ మాత్రమే వి డబ్డ్ ఇట్, వన్ డబ్బింగ్ ఓన్లీ వి టుక్. అది కాకుండా మిగతా వాళ్ళందరూ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. అండ్ ఆ అథెంటిసిటీ అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ సినిమా ఒకటి చూస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ లాంగ్వేజ్ కన్వర్ట్ పెద్దగా జనరిక్ గా ఉంటుంది, బట్ దిస్ ఫీల్స్ లైక్ తెలుగు ఫిల్మ్, తెలుగు డైలాగ్ పర్ఫెక్ట్, లైక్ మాటలు రాసాడు. సో దట్ ఆల్సో హెల్ప్స్ కదా, చదువుతున్నప్పుడే అరే లవ్లీ అని అనిపిస్తుంది కదా ఆర్టిస్ట్ కూడా. చాలా ఉంది. And speaking of music, like when did Sinjit come on? So Sinjit, as I told, we had this film editing అయిపోయింది, అన్నీ అయిపోయింది, మిగతా వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు, అందరూ రిలాక్స్ అయ్యారు, నేను ఎడిటింగ్ ఫినిష్ చేశాను. అయిపోయిన తర్వాత ఓకే, సో మొత్తం షూటింగ్ అయిపోయే వరకు there is no music. సంగీతే లేదు. They had a big music set మీద reference like what? Somebody else. We had somebody else. అచ్చా. మనం అదే అన్నట్టు ఏదో లేబర్లో కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నామనే ఆశతో వి వెంట్ విత్ వన్ బిగ్ గై అండ్ దెన్ హీ వాజ్ ఆల్సో గుడ్, ఈస్ అ గుడ్ గై ఓన్లీ, బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. మనం ఎట్లా ఇక్కడ చేయలేము, కానీ నాకు అందలేదు, అది షూటింగ్కి వెళ్ళే వరకు నాకు అందలేదు, నాకు సాంగ్స్ అందలేదు, ఏం అందలేదు. బట్ దెన్ ఆల్సో అది ఉంటది కదా, ఏదో ఒకటి చిన్న భయం ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్లెస్ గాయ్, నేను ఎక్కువగా మాట్లాడినా కూడా నా ప్రొడ్యూసర్ ఇబ్బంది అవుతుంది, కానీ నా ఈగో వల్ల ఇంకేం లేదు. సో దట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ మై ఎఫర్ట్, దట్ ఒక రెఫరెన్స్ పెట్టుకుని సరితో మాట్లాడుకుని ఏదో ఫిల్మ్ రెఫరెన్స్ తెచ్చుకుని ఆ బీట్ లో వెళ్తే బాగుంటుందని చెప్పి ఆ మ్యూజిక్ వేసుకుని యూస్ టు షూట్ ద సాంగ్స్ అండ్ ఆల్. సో అట్లా చేసుకుంటూ వచ్చినాం. బట్ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్. వీ అండర్స్టూడ్ దట్ ఇలా వెళ్తే మ్యూజిక్ అనే దానికి మనం అనుకున్న నరేటివ్ రాదు, మ్యూజిక్ నరేటివ్ రాదు. ఆయన ఏదో ఒకటి కొడతాడు, మనం దాన్ని తీసుకుంటాం, కరెక్షన్ చెప్తే అది ఒక 2-3 సార్లు అవ్వగానే ఆయన ఫ్రస్ట్రేట్ అవుతాడు, మనం భయపడి ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ముందే భయపడిపోయి ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్. అండ్ దెన్ ప్రావిడెన్స్ అండ్ దెన్ వీ హ్యాడ్ లైక్ అమాయకంగా పాట పాడిన అమ్మాయి శివాని నాగర్ యాక్ట్రెస్. సో ఫ్రమ్ హర్ సజెషన్ ఐ సా సింజిత్ ప్రొఫైల్. సో ఐ ఫౌండ్ ద నరేటివ్, నా సినిమాకి కావాల్సిన నరేటివ్ ఆయన మ్యూజిక్ టెక్స్చర్ లో ఉండే. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్, ఒక నరేటివ్ ఉండాలని నమ్ముతాను నేను మ్యూజిక్ కి. లైక్ ఇట్ హ్యాస్ టు స్పీక్ సంథింగ్, వెదర్ ఇట్ కెన్ బి కాంట్రాస్ట్ ఆర్ సపోర్టింగ్ ద స్టోరీ, దట్ ఇస్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్. సో సింజిత్ హ్యాడ్ దిస్ రైట్ నరేటివ్ ఫర్ మై ఫిల్మ్ మ్యూజికలీ. సో ఐ మెట్ హిమ్, కలిసిన తర్వాత దెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో హీ హ్యాడ్ విజువల్స్, he had a rough cut, then he composed songs and then we edited the songs to his tune, and then we started scoring the cinema together, and then the journey happened. Everything. We'll go back to the beginning. మనం ఇందాక రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు మాట్లాడింది, you are a young composer, so how is Telugu film industry for people like you? సో ఎప్పుడు కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, జస్ట్ ఐ వాంటెడ్ టు ఎవ్రీథింగ్, అన్ని యాక్టింగ్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ. సో ఓన్లీ ఇండిపెండెంట్ ఇండీ స్పేస్ లో ఉందాం అనుకున్నాను. జస్ట్ మేక్ మై ఓన్ సాంగ్స్, ఎంతో కొంచెం డబ్బులు వస్తాయి, బయట షోస్ చేయొచ్చు, ఓన్లీ ఇండిపెండెంట్. తెలుగు మంచి లిరిసిస్ట్లు ఉన్నారు. నా లిరిసిస్ట్ స్వరూప్ గోలి అని ఉన్నాడు, అసిత్ వాళ్ళ తమ్ముడు. స్వచ్ఛమైన తెలుగు పదాలు, స్వచ్ఛమైన తెలుగు పాటలు చేద్దామని వి బోత్ స్టార్టెడ్. ఓన్లీ ఇండీ స్పేస్ లో ఉన్నాం, ఎందుకంటే తెలుగు ఇండీ ఇస్ డైయింగ్. సో కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం. సో మెల్లిగా నేను చేసే సింగిల్స్ లో కొన్ని ఫిల్మ్స్ పికింగ్ మై సాంగ్స్ అన్నమాట. ఈ మాంటేజ్ కి కావాలా, సరే తీసుకోండి, నాకు ఎంతో కొద్ది. నేను సినిమాటోగ్రఫీలో ఉండే, సినిమాటోగ్రఫీకి ఏమో అది కూడా అడిషనల్ సినిమాటోగ్రఫీ ఏమొస్తుంది, లైక్ వాస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఓకే, కొంచెం వస్తున్నాయి. అండ్ మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఇట్ వాస్ లైక్ మెయిన్ సోర్స్ లైక్ ఆఫ్ దిస్. సో మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. సడన్ గా ఒక ఇండీ ఫిల్మ్ చేశాను, ఉంది అలా ఉంది పక్కన ఉంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో నవీన్ పులిశెట్టి డిటెక్టివ్ గా చేస్తుంటాడు కదా, మనోడికి కాన్ఫరెన్స్ లో కూడా సడన్ గా వచ్చాడు అజయ్. వచ్చి ఏం అర్థం కాలేదు, ఏంటి ఇంత పెద్ద సినిమా మనకి, ఓకే కూర్చోండి ఆ రండి కూర్చోండి. టెల్ యూ లైక్ యూ టాక్డ్ ఆన్ ద ఫోన్? ఫస్ట్ మెయిల్ పెట్టాడు. ఓకే, మెయిల్ పెట్టాడు, స్పామ్ దాన్ని పంపించేసారు స్పామ్ కి. ఎందుకంటే ప్రాంక్ అనుకున్నాం ఆబ్వియస్లీ, ఫ్లయింగ్ ఫిష్ మూవీస్ ఏదో వచ్చింది. అదే మనకు వస్తుంది, ఎవరెవరో వస్తూనే ఉన్నారు, బట్ దే ఆర్ నోబడీ ఈస్ గెటింగ్ బ్యాక్. ఒకడేమో ఫ్లయింగ్ మంకీ మూవీస్ అని చెప్పి యూ హ్యావ్ టు డు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఆర్ బై ఏఆర్ రెహమాన్ అంటాడు. 1 month ముందు అదే సాంగ్స్ ఏఆర్ రెహమాన్, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఏం మజాకులు రా. మనోడు మెయిల్ చేశాడు, నేను ఇవ్వలే. 1 day వాట్సాప్ చేశాడు. ఓకే సరే కలుద్దాం, ఏముంది ఇంకా సినిమా చూపించాడు. ఫస్ట్ ట్రైలర్ చూపించాడు. హోలీ షిట్, ఇప్పుడు మనం దీనికి మ్యూజిక్ ఏంటి? ట్రైలర్ కి మ్యూజిక్ ఉందా? రఫ్ మ్యూజిక్ ఏదో ఉంది. ఓకే, మనోడు ఏదో సినిమా అన్ని రిఫరెన్స్ మ్యూజిక్ చూసి సరే మేమనుకున్నా పాటలు చేయించేస్తారు, నాకు తెలిసి పాటలు చేయించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బస్రూరు ఎవరికి ఇచ్చేస్తారు అనుకున్నాను. పాటలు అయిపోయాయి. వెరీ బ్యూటిఫుల్ జర్నీ. పాటలు 2 weeks 2 to 3 weeks యా, బికాస్ ఇద్దరం కూర్చునే వాళ్ళం. అండ్ సో బేసిక్ గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్స్ కి ప్రొడక్షన్ కావాలి, సో ప్రొడక్షన్ నుంచి ట్యూన్ కావాలన్నమాట. బట్ దట్స్ నాట్ హౌ. లైక్ ఇప్పుడు ఐ ఓపెన్ మై సాఫ్ట్వేర్ క్యూబేస్, దాంట్లో ఐ డూ ద బీట్స్, ఐ యాడ్ గిటార్స్ అండ్ దెన్ ఐ సింగ్ మైక్ లో. బట్ దట్స్ నాట్ ఆర్గానిక్. ఫస్ట్ ఐ టేక్ అ హార్మోనియం ఆర్ అ గిటార్ అండ్ ట్యూన్ హమ్ చేసి, మనం ట్యూన్ ఓకే, దెన్ ఐ టేక్ ఇట్ టు ద కంప్యూటర్. దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్. బట్ నౌ డైరెక్ట్ ఇప్పుడు బీట్స్ అర్థం కావాలి, ఎడిట్ కోసం అని, ఇట్స్ నాట్ ఫేర్. లైక్ సో మనోడు లక్కీలీ మీన్ we were enjoying that process. First మనోడు ట్యూన్ పంపించి గిటార్ లో అన్ని అట్లనే అయిపోయాయి. దెన్ ఐ టుక్ ఇట్ టు ద కంప్యూటర్, దెన్ ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ మ్యూజిక్. సో యా, ఫస్ట్ అనగానగా ఇట్ వాస్ అ పెప్పీ నంబర్ అండ్ స్వరూప్ స్పీచర్ పాడారు ఆ పాట. దెన్ అమాయకంగా, దెన్ అమ్మ పాటే కొంచెం టైం పట్టింది. అసలు మనోడు వాజ్ వెరీ అడమెంట్ ఆన్ ఇట్. ఎన్ని ఇచ్చినా లేదు ఇట్స్ నాట్ వర్కింగ్ అని. ఆ టైంలో ఏమనిపిస్తుంది, లైక్ వాట్ షుడ్ ఐ డు? ఒక 3-4 ఆప్షన్స్ వచ్చాయి, కానీ అయినా ఎందుకు వర్క్ అవ్వట్లేదు అర్థం కాలేదు నాకు కూడా. బట్ అండ్ నేను ఒక హిందీ సాంగ్ చేశాను, అన్డివైడెడ్ అటెన్షన్ అని. నా స్పాటిఫైలో ఉంటుంది అది. మనోడు హీ సెడ్ డెవలప్ ఫ్రమ్ దిస్ చేసా, ఇట్ వర్క్ అండ్ హీ మేడ్ సెన్స్. ఇప్పుడు కొంచెం కోపం వచ్చేది, బట్ హీ అబ్సల్యూట్లీ మేడ్ సెన్స్. అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సమ్వన్ యు నో హూ హాస్ వెరీ క్లారిటీ ఆన్ వాట్ హీ నోస్. సగం మంది క్లారిటీ ఉండదు. అండ్ హీస్ బ్లడీ లైక్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా లేదు సింజిత్ ఇక్కడ మనం ఇక్కడ ఆగిపోవాలి. సరే తర్వాత మిక్సింగ్ లో చూస్తే డామ్ లైక్ బ్యాంగ్ ఆన్, లైక్ ఎవ్రీ సీన్ వాట్ హీ వాంట్స్. ఆర్ట్ షుడ్ ఆల్వేస్ బి అ కొలాబరేటివ్ ప్రాసెస్. డైరెక్టర్ ఎక్కడ ఉండి నేను ఇక్కడ చేసి నేను వాట్సాప్ లో పంపించి బ్రో వినిపిస్తలేదు నాకు ఇదని, ఇట్స్ నాట్ ఆర్ట్ కదా. మనం వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇప్పుడు మనకు మ్యూజిక్ వచ్చు, ఐ నో హౌ టు ప్లే కీబోర్డ్, గిటార్, హార్మోనియం, ఎనీథింగ్. సో స్క్రాచ్ నుంచి ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లేనే డైరెక్ట్ నువ్వు షూటింగ్ వెళ్ళలేరు కదా. సో ఇట్స్ లైక్ దాట్. సో యూ డెవలప్ అ ట్యూన్, యూ టేక్ ఇట్ టు యువర్ సాఫ్ట్వేర్, యూ గివ్ దాట్ టు యువర్ లిరిసిస్ట్. మన తత్కారం పాడి లిరిక్స్ రాసా. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాసెస్. తత్కారం అంటే తరరా తత్తారా తారారా వాలే పొద్దుల్లో. సో అక్కడ ఫిట్ చేస్తాడు మనం తరరా తురులు ఎనీథింగ్. ఓకే, సో దట్ ఇస్ కాల్డ్ తత్కారం. ఆ తత్కారం మీటర్ లో మనం లిరిక్స్ సెట్ చేస్తాడు. తారా తత్త తారారా తత్త, వాలే పొద్దుల్లో పాడిందే పాట, తరారా రారా అమాయకంగా శ్రీకాంత్ రాశాడు. సో అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ విత్ అ డైరెక్టర్. సో అదే చూస్తున్నా. మళ్ళీ అదే భయంగా ఉన్నారు. వేరే ఇలా ఉండకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను నేను. లైక్ ఎందుకు ఇట్లా అవ్వట్లేదు మళ్ళీ ప్రాసెస్. సో హౌ ఇస్ ద ఫీడ్బ్యాక్ ఫర్ యూ? సరే, లైక్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాజ్ ఆల్వేస్ బిహైండ్ ద స్క్రీన్. ఐ మీన్ అదే లైట్లు మోస్తూ, ప్రొడక్షన్ డిజైన్ చేస్తూ, కర్టన్లు తీస్తూ, నెవర్ గాట్ ఎనీ కాంప్లిమెంట్స్. ఐ నెవర్ రిసీవ్డ్ ఇంత అప్రిషియేషన్. మాక్సిమం నా ఇండీ సాంగ్ స్పాటిఫైలో పెట్టేటప్పుడు వచ్చేవి, ఓ వావ్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకునేవాడిని. బట్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు ఇంకేం అర్థం కావట్లేదు. మా నాన్న రేడియోలో పాటలు ప్లే అవుతుంటే వీడియో తీసి పంపిస్తున్నాను నాకు, రేడియోలో నీ పాట వచ్చింది. మొన్న ఎవరు కొబ్బరికాయ సెంటర్ దగ్గర నడుస్తుంటే ఐ గాట్ టియర్స్. లైక్ అసలు ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ దిస్, లైక్ దిస్ సిచ్యువేషన్. బికాస్ ఏదేదో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రిసెప్షన్, ఇట్స్ వెరీ నైస్. అండ్ స్పీకింగ్ ఆఫ్ స్కోర్ ఆల్సో, ఒక టెన్స్డ్ సీన్ లో దెర్ ఇస్ దిస్ ప్లెజెంట్ స్కోర్ హ్యాపెనింగ్. సో అది లైక్ అది కాన్షియస్ చాయిస్, లైక్ అది ఎలా వచ్చింది? ఏ సిచ్యుయేషన్ మీరు ఎగ్జాక్ట్ చెప్తే? అంటే ల్యాబొరేటరీలో కానీ, లేకపోతే అక్కడ మనం టెన్స్డ్ లేకపోతే ఏదన్నా రిథమిక్ వెళ్తాం, కానీ
pleasant melody playing in the background. యా సో బేసికలీ లైక్ మెనీ పీపుల్ ఇప్పుడు మనకు వచ్చిన రివ్యూస్ ప్రకారం అయితే కొందరికి ఏంటంటే దే వాంటెడ్ మస్ట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ సైన్స్, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటే అవన్నీ ఉన్నాయి నార్మల్గా. బట్ వాట్ ఐ వాంట్ టు లైక్ అన్నిటికీ చెప్పలేము కాబట్టి వాట్ ఐ వాంట్ అది తెలుసు మనకు, వీ హ్యాడ్ ఇట్ ఇన్ ద బుక్, వీ వాంటెడ్ టు టాక్. బట్ వాట్ వీ అండర్స్టూడ్ ఈస్ మీరు టైం ట్రావెల్ కానీ ఏదైనా దాని గురించి ఎంత చెప్పినా మోర్ ఐ టెల్ ద మోర్ స్విచ్ ఆఫ్ పీపుల్ విల్ గెట్. అండ్ ఇట్స్ ఆల్సో కాన్షియస్ కాల్ దట్ నాకు అంత మాట్లాడి అంత లెవెల్కి సెటప్ చేసిన బడ్జెట్ మనకు లేదు. చాలా మాట్లాడేసి నేను అక్కడికి తీసుకెళ్ళంగానే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫర్ యూ టు బిలీవ్ దట్ దట్ సిస్టమ్ ఈస్ దేర్, దట్ బికమ్స్ వెరీ మూడ్ ఆఫ్. అది మనకు తెలిసి ముందే మనకు వాట్ వీ వాంటెడ్. ఆ సార్ చెప్పిన ఒక ఫిలాసఫీ ప్రకారం లీప్ ఆఫ్ ఫెయిత్ కొన్ని ఒప్పుకోవాలి సినిమాలో, ఆ తర్వాత సినిమా ఉంటుంది. వాట్ వీ థాట్ వాస్ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ సైన్స్ ఫిక్షన్, ఇట్స్ అబౌట్ దట్ ఎమోషన్. కాలం అనేది మీ చేతుల్లో ఉండదు, ఉన్నప్పుడు దాన్ని బాగా వాడుకోవాలి. చిన్న చిన్న థింగ్స్ మ్యాటర్స్ అ లాట్ ఇన్ లైఫ్ అనేది చెప్పడమే మన ప్రయత్నం, ఆ ఫిలాసఫీ చెప్పడమే మన ప్రయత్నం. వెళ్ళే దారి చేరుకునే గమ్యం కాదు, మనతో ఉండి తోడు నిర్ణయిస్తుంది అనేది. మీరు తెలుగు వాళ్ళకన్నా బాగా తెలుగు అంటే దట్ వాస్ ద డెసిషన్ ఇష్యూ. సో అందుకే సైన్స్ ఫిక్షన్ సీన్స్ లో కూడా వీ యాడ్ అన్ ఎమోషన్ దే. సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ నాబ్ హీస్ టర్నింగ్. లేదురా మన దగ్గర, నా దగ్గర ఉన్న దాంట్లో ఐ హావ్ మేడ్ అ మీటర్, ఐ హావ్ మేడ్ దిస్ థింగ్. సో దట్ వాజ్ అ హానెస్ట్ అటెంప్ట్. అంటే ఇన్ఫాక్ట్ క్యారెక్టర్ కూడా అలానే డిజైన్ చేశాం. సుబ్రహ్మణ్యం వాజ్ ఆల్సో నాట్ రిచ్. ఆయన దొరికిన సామాన్లు, దొరికిన థింగ్స్ లో హీ బిల్డ్ ద సిస్టమ్. హీ డజంట్ నో వెదర్ ఇట్స్ గోనా గెట్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, బట్ హీ హాజ్ హ్యూజ్ నాలెడ్జ్. ఎంత నాలెడ్జ్ ఉందంటే ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూఆర్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ వన్ సబ్జెక్ట్ నో, ఒక విషయం గురించి చాలా ఎక్కువగా నేర్చుకున్నప్పుడు హౌ యూ మెజర్ దట్ ఈస్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ సింప్లీ. చాలా సులువుగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పెద్ద కాంప్లెక్స్ దెన్ యూ నో డోయింగ్ ఇట్. ఇఫ్ యూర్ ఎక్స్ప్లెయినింగ్ కాంప్లెక్స్ చేస్తున్నారంటే నీకు తెలియదు అన్నారు నార్మల్గా. సో సింపుల్ వర్డ్స్ లో పెట్టాలి. దట్స్ ద ఎంటైర్ ఐడియా సుబ్రహ్మణ్య రావు, వెరీ ఎక్స్ప్లెయిన్స్ ఎంటైర్ టైం ట్రావెల్ త్రూ రివర్ జర్నీ. మనం సినిమా నరేషన్ చేస్తున్నప్పుడు లైన్ చెప్పండి అని చెప్తారు కదా, ఎలివేటర్ పిచ్. సో అది ఇఫ్ యూఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఆ సినిమాని ఒక లైన్ లో చెప్పలేకపోతే he is not convinced that you're on top of the story. అలాంటి సేమ్. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ఇట్ యాజ్ సైన్స్ ఫిక్షన్ వీ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎమోషనల్ డ్రామా. దాంట్లో సైన్స్ ఫిక్షన్ అనేది ఒక ఎలిమెంట్ అంతే. అందుకే దాని మీద ఎక్కువ చెప్పడం, క్వాంటమ్ ఫిజిక్స్ తీసుకురావడం, ఇంకేదో చెప్పడం చేయలేదు. ఫర్ ఇంటెన్స్ టు క్రియేట్ దట్ ఇంటెన్సిటీ ఇన్ ద సీన్ వీ యూస్ సౌండ్ యాక్చువల్లీ. సౌండ్ వాడుకున్నాం బికాస్ దట్స్ అ వెరీ సటల్ టూల్ విచ్ యూ హ్యావ్ ఇన్ సినిమా. మీరు ఎంత సౌండ్ డిజైన్ చేసినా ఇట్ విల్ నెవర్ అతి అనిపించదు ఎప్పుడు. నార్మల్గా ఎంజాయ్ చేస్తే అంత వినిపడదు, ఇది అవ్వదు కాబట్టి అర్థం కాదు. మ్యూజిక్ ఎక్కువ చేస్తే అతి అయిపోతుంది, అన్నెసరీ చోట మ్యూజిక్ ఉందని చెప్తారు. కానీ సౌండ్ అలా కాదు. సౌండ్ యూ నీడ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సౌండ్ యూ విల్ గెట్ డిస్కనెక్టెడ్. సో టు క్రియేట్ దట్ ఇంటెన్స్ ఇఫ్ యూ సీ వీ హ్యావ్ యూజ్ సౌండ్ design there to create intensity, but music we only went through to tell that it's not a science fiction, it's an emotion, it's supporting ade cheptu vachina manam, and it worked also. Yeah but sir, like you have this such iconic voice. So how do you feel about your career, and like what was your journey coming into this film? First of all ఏంటంటే I'm indie, I seem to be stuck with indie. Stuck అనేది కాదు, I'm enjoying it also. It's not like most of the directors and the youngsters who I've been working with అందరూ ఇండిపెండెంటే. I think only Harish Reddy in Rowdy Boys, I think that was not a indie production, it was Dil Raju Garu's production, but a first time director only. So when he spoke to me, that is when I decided. After what 25-30 years I came back in front of the camera. ఇప్పుడు జీవితంలో చిన్నప్పుడు తెగింపు సినిమాతో స్టార్ట్ చేశాను. సినిమా ఇండస్ట్రీ ఏమిటి, బయట నుంచి వచ్చి ఎంట్రీ చేయాలి. సో చిన్న హీరోతో ఫ్రెండ్గా రోల్, మామూలుగా గుంపులో గోవింద్ అలాగా ఒక రోల్ ఇచ్చారు. అక్కడ ఇంట్రడక్షన్ భానుచంద్ర సినిమాలో అక్కడ స్టార్ట్ అయ్యి బై ది ఎండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐ హెడ్ already got into direction department. Interest already ఉన్నింది కాబట్టి I in fact directed one scene also in that film only first. అక్కడ వరకు వెళ్ళిపోయాను. దెన్ దాని తర్వాత నా జీవితంలో అగైన్ వెరీ గ్రేట్ఫుల్లీ శ్యామ్ బెనగల్ గారు, దాని ముందు జయంత్ పరాంజీ గారు, ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. I learnt my basics your aesthetic also matches. Exactly. ఇప్పుడు జయంతి పరాంజీ గారు చెప్తున్నా exactly. జయంత్ ఇస్ లైక్ ఎల్డర్ బ్రదర్, గురు ఆల్మోస్ట్. అలాంటిది ఆయనతో స్టార్టింగ్లో ఆయన చిన్న ప్రొడక్షన్స్లో స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇట్ వాజ్ ఆల్సో ఇన్స్పిరేషన్. మా థియేటర్ గ్రూప్లో ఆయన ఫస్ట్ పర్సన్ టు జాయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. రామనాయుడు గారితో ఆ స్టూడియోస్లో జాయిన్ అయిపోయారు.
సో వీ లుక్ అప్ మరి హీస్ గాన్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అప్పుడు ఉండేది. అండ్ ఆల్ హిస్ లిటిల్ ప్రొడక్షన్స్ ఐ యూస్ టు బీ పార్ట్ ఆఫ్, వర్క్ యాజ్ అన్ ఏడీ అండ్ ఆల్ దట్. అది చేస్తూ చేస్తూ శ్యామ్ బెనేగల్ ఒక గాడ్ సెంట్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అక్కడి నుంచి ఆయనతో ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది. దెన్ హీఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. అన్ని ఆయనతో 40 days ఒక షెడ్యూల్ కూర్చుంటే ఇస్ లైక్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. మార్నింగ్ టు ఈవినింగ్ యూ గెట్ లెక్చర్స్ ఆన్ సినిమా. సో దట్ బికేమ్, అండ్ దెన్ అంటే హీస్ సచ్ అ పర్సనాలిటీ, ఆయన్ని ఎమ్యులేట్ చేయాలి అని, ఎవరైనా ఆయనతో పని చేస్తే ఆయనలాగే ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. సో దట్ స్టార్టెడ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ సినిమా అండ్ ఆల్ దట్. అండ్ నాకేమిటంటే బిహైండ్ ద కెమెరా ఎన్ని రోజులు పనిచేశాక you learn so much that when you come back in front of the camera, you already know exactly what is what and what. Cinema gurinchi, see, it's always fun because not only acting, but Ajay and I, whenever we have time, we have conversations about cinema. Not just the script per se, about cinema in general. You know, we had one major discussion about how to bring the season and atmosphere into the film. ఇప్పుడు మామూలుగా మీరు సినిమాలు చూస్తే it might be, is it summer? Is it winter? What is going on outside? ఏం ఉండదు. So, అంటే if you go to pure cinema, you see someone like Kurosawa. Pure cinema is very good. So when చూస్తే ఇప్పుడు Straw Dogs చూడండి, Straw Dogs చూడండి, దాంట్లో everyone's talking in chamatal, they are wiping sweat and talking, you know. అంటే even the character, you feel hot when you're watching the film. So they create that atmosphere. So alantivi discussions are very interesting. I'll teddam winter ventane are try and feel cold even though it's not cold, try and create that. Alantivi, those kind of discussions, it's a lovely journey. So what do you learn when he does it? You see the effect and say, yes, this is good. When I make a film, I'll use this. So those are the things that we share. That was guy wrote review. Same thing. One guy wrote review in Twitter. He wrote about cinema and he wrote they bought this Arambam film bought monsoon into Hyderabad. Oh, nice. Good. That I'm glad. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు ఆనందన్ ఉన్నాడు, వాడు చెప్పాడు రావణ్ సినిమా ఉంది కదా మణిరత్నం, అవును. ఆ సినిమా తర్వాత బయటకు వస్తే తడిగా అయిపోయింది. మళ్ళీ మీ సినిమా తర్వాత నాకు అది అనిపించింది. That journey was very beautiful. And నాకు I never see the monitor after I shot it. Okay. I never see a monitor. ఈ మధ్య లైక్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు మానిటర్. అదే మేనేజర్ రికార్డ్ చేసి. సో నేనేంటంటే వన్స్ ఐ సీ 2 people, డైరెక్టర్ అండ్ డిఓపి. ఇఫ్ హీఈస్ ఓకే అండ్ హీఈస్ ఓకే దెన్ డైలాగ్ రైటర్. ఇటు నట్టేమైనా కొడితే లేదు ఓకే అంటే ఇంకో కావాలా, లేదు అంటే ఓకే. నో గోయింగ్ అండ్ సీయింగ్ మానిటర్, దాట్ ఈస్ నెవర్. అందరు పరిగెడతారు. షార్ట్ అయిపోయిన వెంటనే గుంపు అక్కడ డైరెక్టర్ అందరూ చూస్తారు, ఎందుకులా చూస్తున్నారు. వాట్ ఈస్ దట్ అండి, లైక్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్సెక్యూరిటీ? లేదు, అది కాదు. మేబీ ఇట్స్ ఆల్సో ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఓకే, you can say it's for improvement also, but improvement you can do if someone tells you just do one more shot. You should know what is you need to do anamata, because as an actor also you exactly know where the meter has gone. It's like a musician, when he's singing he knows ikkada poyindi koncho. Is it important, not important anedi untundi. If they're saying it's okay. If they're saying no, then you know what you have to do. You do it. Adi monitor lo, see sir, basically girls go to see if they're looking nice, and Exactly. Even heroes also go to see if everything is in there looking nice. Macho. That is agreed. Okay. That's all right. But for acting, I do. ఓకే. సార్ బట్ మీరు ఉన్నారని కాదు సార్, బట్ ఆఫ్టర్ అంటే తెలుగు సినిమా ఈస్ వెరీ, అంటే ఇట్ హాస్ బికమ్ వెరీ క్యారికేచరిష్, ఎక్స్ప్రెసివ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అంటే ఒక సైలెన్స్, లేకపోతే ఒక స్టోయిసిజం, లేకపోతే ఒక బ్లాంక్ ఫేస్, ఇవి ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి కనబడట్లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆరంభంలో ఫర్ ద లైక్ యూ స్టేస్ లైక్ యూ కమ్ ఫ్రమ్ దిస్ రిచ్ హిస్టరీ, రైట్? ఏదో చేయాలి అండ్ థియేటర్లో కూడా దట్ వెళ్ళాలి, త్రో ఉండాలి అన్నట్టుగా ఉంటారు కదా. బట్ యూ ఆర్ లైక్ స్టడీ ఫర్ మెనీ మూమెంట్స్ ఇన్ లైక్ ఆన్ స్క్రీన్. సో వాట్ అది మీ నుంచి వచ్చిందా, లేకపోతే కొలాబరేషన్ టు ద కాన్వర్సేషన్ అయిందా? I think definition of character అయిపోయింది అక్కడ. ఓకే, What is the definition of the character? What kind of character he is anedi. You see, our conversation, once the character is established between director and artist, then you know exactly what you portray. Okay. Our conversation is very important. If you see, I normally will say yes to a project only director తో మాట్లాడాక ఆయన ఏంటి, what does he want అనేది తెలుసుకున్నాకే I will be able to say yes or no to that. ఓకే. ఇప్పుడు you want somebody calls me and says కోటా శ్రీనివాసరావు లాగా చేయండి, ఆయన తీసుకోరండి.
as simple as that. You know, I mean, that is not the way. If someone is like that, I feel uncomfortable. Yeah. What do you want me to do? Anedi ఆయన చెప్తే then I will try and do it. So once that conversation was set with Ajay, he wants this here. You know what you have to do. Don't do over. Don't do less. See, మామూలుగా డబ్బింగ్ లో వెళ్తే సైలెన్స్ ని ఇక్కడ కొంచెం లిప్ ఇవ్వండి అంటారు, అనండి ఇక అంటారు. That's not how we live. You know, try to be more real and he went with reality, so we stayed with reality. That was the truth. Amazing, and it worked for the film. No, the vision is there. No, he has gumption. Sometimes should I do this? No, sir, don't. Okay. Chapayot, no, inta. That's fine. So he was there. He would look and he would just alter us, you know, trim us here, there, and keep it going. That was good. You know. బట్ ఇప్పటి వరకు ప్రాసెస్ క్లారిటీతోని మీరు మ్యూజిక్ అయిపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అండ్ ఆల్. సో ఇప్పుడు డిడ్ యూ స్టార్ట్ లూజింగ్ ఎనీ క్లారిటీ? డౌట్లు రావడం క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఏదో అంటారు కదా, లైక్ వి ప్లేడ్ అకార్డింగ్ టు ద రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్. కొన్ని ఫ్యాసినేషన్స్ ఉండే, ఓకే అన్ని ఓకే, వి హ్యావ్ BTS లో ఇలానే షార్ట్స్, ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ ఫ్రమ్ టిల్ ద BTS వి ప్లాన్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అదేమైందంటే ఇట్ వాస్ లైక్ డ్రింకింగ్ ప్రాసెస్. సో యూ పోర్ దిస్ థింగ్ అండ్ యువర్ డ్రింకింగ్. ఇంకా అదేం ఎక్కలేదు, క్లారిటీ ఉంది, మాట్లాడుతున్నాము. కరెక్ట్గా ఫిల్మ్ రిలీజ్ అయ్యి ప్రోడక్ట్ రెడీ అయింది, ఎక్కేసింది అది. తర్వాత నుంచి ఎవరు ఎటు వెళ్తున్నామో, ఎందుకు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు మనకు. సో ఐ ఫీల్ లైక్ ఎప్పుడు అయిపోయింది? లైక్ వెన్ డిడ్ ద ప్రోడక్ట్ ఫినిష్, లైక్ ఫర్ రెఫరెన్స్ టైం? ఫిల్మ్ we took around like 2.5 years to complete everything, because we needed lot of time on, అంటే కొన్ని థింగ్స్ జరిగినాయి. బట్ ఎంత ఇష్యూస్ జరిగినా కూడా నెక్స్ట్ ఎవరు ఇప్పుడు ఫస్ట్ కంపోజర్తో అలా అయిందని చెప్పి సంజిత్ రాగానే వీ కెనాట్ పుట్ ప్రెషర్ అని, ఆయన ఎలా చేశారని చెప్పి నువ్వు చేసేది కూడా చెప్పలేము, అది మనకి ఎఫెక్ట్ పడుతుందని బాగా తెలుసు. సో అలా హోల్డ్ చేసుకుని వెళ్ళాము. వీ వాంటెడ్ ద రైట్ ప్రోడక్ట్. సినిమా చేయడం ఓకే, బట్ మంచి సినిమా చేస్తేనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో కొంచెం ఉంటుంది. అట్లీస్ట్ వీ వాంటెడ్ టు గెట్ అవర్ మనం లైక్ ద నరేటివ్ స్ట్రైట్, సౌండ్ నరేటివ్, మ్యూజిక్ నరేటివ్, ఈ నరేటివ్స్ అయినా కరెక్ట్గా పెట్టుకుందాం రా బాబు, మిగతా అంతా ఏమవుతుందో తెలియదని వీ హ్యాడ్ క్లారిటీ. సో ఐ థింక్ వీ ఫినిష్ ద ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ప్రోడక్ట్ బై డిసెంబర్ అనుకుంటా కదా, డిసెంబర్ 2023. డిసెంబర్ 2023 కల్లా వీ హ్యాడ్ దిస్ ఫైనల్ కట్. ఓన్లీ కెప్ట్ దీపావళి ఎండింగ్ ఆ టైం కల్లా, బికాస్ వీ వాంటెడ్ టు క్రాస్ సంక్రాంతి. వీ నో వీ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు సంక్రాంతి. వీ వాంట్ అట్లీస్ట్ కమ్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఎండింగ్. ఈ టైంకి వస్తే మనకు కొంచెం స్పేస్ ఉంటుంది. మార్చ్లో మళ్ళీ ఇదే అవుతుందని తెలుసు మనకు. వీ ప్లాన్ ఇట్ లైక్ దాట్. కానీ డిసెంబర్ అదని ఏమగానే వీ ఓన్లీ కెప్ 2-3 స్కెడ్యూల్స్ ఆఫ్ ఫైనల్ మిక్సింగ్ లెఫ్ట్, అంతేగాని ఇంక అన్ని ఫినిషెస్ పెట్టేసుకున్నాం సినిమా. కానీ దాని తర్వాత ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత యూ స్టార్టెడ్ ఫేసింగ్, యూ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సినిమా నువ్వు చేసావు, చెప్పావు, చాలా బాగుంది, ఇప్పుడు కథ ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు అన్నట్టు ఉంది. అదే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా చేసి చూడు అనేది మూడో దాంట్లో సినిమా రిలీజ్ చేసి. సో అట్లా లైక్ టోటల్ ఏమీ క్లారిటీ లేకుండే మనకు. వీ డోంట్ నో హౌ టు హైర్ అ PR. అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ అబౌట్ వన్ థింగ్, దాట్ బికాస్ వీ డోంట్ నో ది సబ్జెక్ట్. ఇప్పటి వరకు మనకు తెలుసు, కెమెరా బత్తా తెలుసు, లైటింగ్. ఇన్ఫాక్ట్ మన షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఎవరో, ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ నేమ్, సంబడి హీ పుట్ సమ్ మనీ ఫర్ జనరేటర్. ఏదో జనరేటర్ పెడితే మనకు అది కూడా తెలుసు ఆయనకి, మనీ జనరేటర్ రే ఎన్ని ఏళ్ళ నుంచి కట్టున్నాం, ఇదే చేస్తున్నాం, మనీ జనరేటర్ ఇవ్వమమ్మా. సో దెన్ పీపుల్ ట్రై టు డూ థింగ్స్, బట్ వీఆర్ వెరీ క్లారిటీ, వీ హ్యాడ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దాట్. కానీ ఒకసారి రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి ఏం తెలియదు. ఇప్పుడు పెట్టుకుంటే ప్రాబ్లమా, పెట్టుకోకపోతే ప్రాబ్లమా. ఒక్కరు వస్తారు మంచి PR పెట్టుకోండి అంటారు, ఇంకొకరు వస్తారు అయ్యో ఆయన పెట్టుకుంటే మీరు ఎంజీ అయిపోతారు అంటారు. ఇలా చాలా చాలా డిస్కషన్స్ ఉండే మన మధ్యలో ఉంటుండే. వెరీ అఫ్రైడ్ అండ్ వెరీ లైక్ భయం ఉంటుండే. మా ప్రొడ్యూసర్ మాత్రం కొంచెం ఆయన బ్లడ్ లోనే ఉంది కాబట్టి ఏం లేదు వెళ్ళిపోదాం అంటాడు ఆయన పాపం. కానీ మనకేంటంటే ద మోస్ట్ రెస్పెక్ట్ యూ షో టు ప్రొడ్యూసర్ ఇస్ బై బ్రింగింగ్ హిస్ మనీ బ్యాక్. అంతేగాని ఇంకా బటర్ వేయడం, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ హిస్ మనీ బ్యాక్, ఇట్స్ అట్మోస్ట్ రెస్పెక్ట్. మనకేంటంటే ఆయన మమ్మల్ని సినిమా డబ్బులు పెట్టాడు, రిటర్న్ ఎలాగైనా తీసుకురావాలి. సినిమా చేస్తారు, రిటర్న్ తీసుకురావడం ఇంకా పెద్ద ట్రస్ట్ అండి, ట్రస్ట్. So that's where we were like fighting a lot, like whether to hire a PR or ఏం చేయాలి, ఎట్లా చేయాలి, చాలా ఇష్యూస్ జరుగుతుండే. And when you do a film like this, you have to face lot of appreciations also.
and that appreciation sounds like criticism. You never understand whether you have done a good cinema or not. People used to say బాగుంది, కానీ క్రిటిక్స్ చాలా బాగా రాస్తారు, లైటింగ్ గురించి బాగా రాస్తారు, అన్నిటికీ బాగా రాస్తారు, కానీ ఫస్ట్ డేకి షోస్ నిండిపోతాయా లేవా? అంటే అది ఆలోచించలేదు సార్ మనం. ఏం చేయాలి? అయ్యో మర్చిపోయాం. Also అండి, film school teaches you how to make film. Film school doesn't teach you how to sell and market a film. yeah absolutely. I think if they start that also, it will be very I think helpful. they are beginning to I hope so. They have, చేస్తున్నారా? స్టార్ట్ చేశారా? But That's what I thought. obviously, Yeah. you selling an encyclopedia door to door is ఏవో ఒక ముగ్గురు కొంటాడు, కానీ ఒక షాప్ పెట్టి దాన్ని మార్కెట్ చేసి అదని లాట్ ఆఫ్ అదర్ I think nobody knows how to nobody market a film. nobody knows. You move forward, you make one thing at the right correct. Now what I believe is you cannot achieve everything in one cinema. Yeah. When you start your journey, ఒక్కొక్కటే అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. I think we achieved little bit more than what we expected. కొంచెం అట్లీస్ట్ పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయగలిగాం. That is there for us. Rest are the thing we used to like. Next we'll work on those aspects. Try to reach more audience. మనకు వచ్చిన కమెంట్స్ ఎలా ఉందంటే సినిమా అయిన తర్వాత బాగుందని కొంతమంది రాస్తే, ఇంకొంతమంది ఏం రాస్తారంటే మీకు సినిమా చేయడం వచ్చు కానీ రిలీజ్ చేయడం రాదు, ఎదవలారా అని తింటారు మమ్మల్ని. సినిమా ఎక్కడికి వెళ్ళా, ఏ థియేటర్కి వెళ్ళినా సినిమా Very odd timings, odd places. చాలా ఆధార పడింది, కానీ మనకు కూడా అది అర్థం కాలేదు. సమ్మర్ లో మధ్యాహ్నం is very సో అది మనకి ఇది అయింది. అండ్ రిలీజ్ డేట్ వాజ్ ఆల్సో May 10th. ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇవన్నీ మన లెర్నింగ్ ప్రాసెస్. Also మనకి we didn't get good guidance during the last stages of the film. That is, let's be honest about it. At least as a team we had enough. మనకి సినిమా గురించి, సినిమా తీయడం గురించి మన షేరింగ్ లో, డిస్కషన్ లో we were comfortable. ఏమైనా somebody knows less than this, somebody knows more than that, adjust అయిపోయేది, because there was general information available అన్నమాట. రిలీజ్ కి వచ్చేసరికి we didn't have real good advice and all that. So I think that is one learning lesson for all of us, even for me also, to understand what is the next process of after making a film. I think release is the place where ఇక్కడ ఇండిపెండెంట్ ట్రెడిషనల్ ఇండస్ట్రీ డైనమిక్ అనేది వస్తుంది అనుకో. అక్కడ ఆ ట్రెడిషనల్ ఇండస్ట్రీ వాళ్ళ కంట్రోల్ అంతా అక్కడనే. అంటే ఇప్పుడు లెట్స్ బి ఆనెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ మేడ్ అ గుడ్ ఫిల్మ్, అంటే మంచి సినిమా మీరు చేసి బయట రిలీజ్ చేశారనుకోండి, ఇట్ షుడ్ బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్. ఇట్ షుడ్, అంటే కొన్ని ఇట్ షుడ్ అనుకుంటాం, కానీ ఇట్ మైట్ నాట్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ద ఫ్యాక్ట్. టు బ్లేమ్ సంథింగ్ ఎల్స్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఒక సిస్టమ్ ఉంది, దట్ ఈస్ అ వర్కింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు ఆ సిస్టమ్ లో పనిచేస్తే సూపర్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఆ సిస్టమ్ లో బయట, అంటే యువర్ అగేన్స్ట్ ద సిస్టమ్ కొంచెం పనిచేస్తున్నారంటే ఆ ఇబ్బంది ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద సిస్టమ్. సో అది ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ సిస్టమ్ అండ్ హౌ టు వర్క్ అలాంగ్ విత్ ఇట్ అనేది మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఎనర్జీ షుడ్. గ్రేట్ పాయింట్. అంటే ఏ పాయింట్ లో అన్న ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తో డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి ట్రై చేసాం. లైక్ చాలా థింగ్స్ మనం ట్రై చేసాము, కానీ అగైన్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ చెప్తానండి. వెన్ వి గో టు అ బిగ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద ఆయన దగ్గర వెళ్తే ఆయన ఇది పంచాయతీ అని ఇస్తాడు డైరెక్ట్. హీ హ్యాస్ హిస్ ఎక్స్పీరియన్స్. వీఆర్ నాట్ అంటే ఆయన మీద జడ్జ్మెంట్ మేమే ఉండలేదు, కానీ ఆయన మా మీద జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు ఆయన. దాంతో ఏమవుతుందండి, ఆయన ఒక జడ్జ్మెంట్ ఇస్తే ఆయన గ్రూప్ లో ఫాలోవర్స్ అందరూ అది ఫాలో చేస్తారు. సో ఇట్స్ స్కేరీ దెన్, బికాస్ ఫర్ సమ్ రీజన్ మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడి, ఎవరైనా ఇప్పుడు చెప్తాను, సమ్ పీపుల్ సో అర్జున్ రెడ్డి అంటే ఏం లేదు దీంట్లో అని స్టార్టింగ్ లో అలా పరిగెత్తుకొని వచ్చాడు సందీప్ నా దగ్గర, ఇలాగంటున్నారంటే ఇలాగంటున్నారు, నువ్వేం కంగారు పడు, చిన్న వాళ్ళ దగ్గర వెళ్ళు, పెద్ద వాళ్ళ దగ్గర వెళ్ళి, ఇండిగా చేసావు, ఇండిగా వెళ్ళు, నీకు వచ్చేస్తున్నాను. లక్కిల్లి నారంగ్ వచ్చాడు అండ్ హీ పిక్ ద ఫిల్మ్ అప్. బట్ అదర్ పీపుల్ రిఫ్యూజ్ టు ఈవెన్ అక్నాలెడ్జ్ ద ఫిల్మ్. ఏం లేదు దీంట్లో, ఏం లేదు దీంట్లో. బట్ సి అది చెప్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ సబ్సిక్వెంట్ ఇట్స్ లైక్ డామినో ఎఫెక్ట్ అనమాట. ఒకరు ఇలా చెప్తారు, ఆ వర్డ్ స్ప్రెడ్ అయిపోతుంది, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అప్రోచ్ సమ్వన్ ఎల్స్. సో కొత్త ఇండీ పీపుల్ దే ఫీల్ స్కేర్డ్. వద్దు, మనమే ఇంకో చిన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఆయన దగ్గర వెళ్ళిపోతే అంటే టంబుల్ కూడా అయిపోతుంది సినిమా. సో దట్ ఈస్ వై దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ థింగ్. దే హ్యావ్ దేర్ జడ్జ్మెంట్స్, దే మైట్ బి ట్రూ ఆర్ రాంగ్, బట్ ఇట్ విల్ ఆల్సో నెగటివ్లీ ఎఫెక్ట్ ఇండీ గై. ఆ ఫియర్, అప్రహెన్షన్ అనేది కొంచెం ఉంటుంది. And earlier, COVID time lo, this OTT was looking at as a very lucrative thing. But adi kuda ipo taper down అయిపోయింది. So at no point you thought this was an OTT film అట్లేమని అనుకోలేదండి? లేదు, లైక్ బేసిక్లీ మనకి ప్లాట్ఫామ్ తో పాటు ఏం సంబంధం లేకుండా, బికాస్ వీ నో అవర్ పొజిషన్ వాట్ ఎవర్ కెరియర్ లో ఏదో ఆ ఈగోయిస్టిక్ మీద అంటే ఎప్పుడు అనుకోలేదు.
అవర్ ఐడియా వాస్ టు మేక్ ఎ సినిమా వెదర్ ఇట్స్ ఫర్ ఓటీటీ ఆర్ థియేట్రికల్ వి నెవర్ నో. ఇప్పుడు ఆ సినిమా చేయడానికి నాకు ఆ కెమెరా కావాలి టు క్రియేట్ దట్ వరల్డ్, ఆ విజువల్, ఆ టెక్నికాలిటీస్ కావాలి, ఆ లొకేషన్ కావాలి. సో ఏది ప్లాట్ఫామ్ గురించి మనం షూటింగ్ ఎగ్జిక్యూషన్ చేయలేదు, కథకి సెట్ అయ్యేటట్టు మన అందుబాటులో ఉన్నట్టు చేసుకుని వి షాట్ ఇట్. At the end product, if it's going to OTT or theatrical, we have never fixed it because we know that we have to play according to the situation. మరి అలా మొండిగా ఉండడం, ఓకే మొండిగా ఉండడం కూడా కొన్నిసార్లు రైట్ ఉంటుంది, కానీ sometimes maybe for a guy like me it won't work. So I don't go opposite. I won't go in the spaces. Water like I want to go in the spaces. హవా క్రియేట్ అవ్వకుండా. సో ఓటీటీ అయినా సరే థియేటర్ ఏదో అనుకున్నాం, కానీ వెన్ వీ రిలీజ్డ్ అవర్ టీజర్, ద థింగ్స్ అండ్ ఆల్, ట్రైలర్, రాముడు హనుమంతుడు అవన్నీ పెట్టినప్పుడు దెన్ వీ గాట్ అ గుడ్ ట్రాక్షన్. యాక్చువల్లీ కొంచెం మంచి ట్రాక్షన్ వచ్చింది. అండ్ వెన్ వీ సా ద ఫిల్మ్ ఇన్ థియేట్రికల్, ద ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ద డిజైన్, ఆ వరల్డ్ క్రియేట్ అయింది. ఆ వరల్డ్ ఓటీలో క్రియేట్ అవుతుందని మనకు నమ్మకం రాలేదు, భయపడ్డాం. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం అనుకుంటూ ఒక ప్లాట్ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫికేషన్స్, సంథింగ్ ఇట్స్ దేర్ ఓన్ కంట్రోల్. Like we'll never understand how it's playing in anybody's thing. And we want to give at least 100 మంది అయినా మన ఒరిజినల్ కంటెంట్ ని ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. చేసిన ఒక పీస్ ని 100 మంది అయినా ఒరిజినల్ చూస్తే మిగతా తర్వాత అది అయితేనే ఉంటుంది. వీ కెనాట్ స్టాప్ ఇట్. సో ఇట్ హ్యాపెన్స్. సో అందుకే we didn't keep anything like OTT, theatrical అని. లెట్స్ ట్రై, గివ్ అ ట్రై అనుకుని వెళ్ళాం. ఓటీటీ ఆల్సో సార్, మనం స్టార్ట్ అంటే వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు, దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఫర్ యంగ్స్టర్స్ అన్నారు కదా. వేర్ ఇస్ దట్ లిబర్టీ దట్ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఫర్ ఇండిపెండెంట్ ఫిల్మ్? Absolutely. I mean, ETV అని కాదు కానీ, బట్ అదర్ దెన్ ETV nobody is going for any nobody. In fact, ఇంకా ఇప్పుడు మీరు పెద్ద ఓటీటీస్ దగ్గర వెళ్తే వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్డమ్ చూస్తారు. yes start yes Then what is the difference? yes there is no difference. There is no difference. I think OTT and production houses have merged. Obviously, where there is money, they will manage that. That is true. You know, because at the end of the day, it is business. Absolutely. No one is here to do social service. Andaru business ke vacharu. So I think that is what rules the roost. The thing is, they are also not making money. That is See, that so who if everyone makes money in cinema, fantastic. Euphoria andaru vachestarandi ala kaadu. There will always be competition. One fellow will move out of it. Like how was the theatrical run, then this OTT run? We are getting into OTT run. So movies available on ETV Win app, guys. You can access on desktop whatever device you want to access it on. ETV Win. Arambam is available. It's streaming, so do check it out. Please. Yeah. But like theatrical run finish అయిపోయింది, then this OTT run. How has this journey been? సో ఇది కొంచెం లైక్ అప్స్ అండ్ డౌన్ థియేట్రికల్. లైక్ ఐ డోంట్ వాంట్ టు లైక్ బటర్ ఇట్ అండ్ టెల్, ఎందుకంటే అగైన్ ద మార్కెటింగ్ అనేది ఇట్స్ నెవర్ కన్ఫైన్ సబ్జెక్ట్. యూ కెన్ ఎవర్ టెల్ ఇది ఇలానే అని చెప్పలేము. వీ డిడ్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ ఆబ్వియస్ స్టఫ్స్ మార్కెటింగ్, ఎందుకంటే ఇట్ వాజ్ ఈజీ. ద ఆల్రెడీ సిస్టమ్ ఈస్ సెటప్ ఇన్ దట్ వే. యూ జస్ట్ హ్యావ్ టు పుట్ మనీ ఇన్ టు దట్ అండ్ యూ గెట్ త్రూ ప్యాసేజ్. అదే ఒక ఎగ్జిబిషన్ లో స్కేరీ హౌస్ కన్వెన్షనల్ వే. Exactly this. ఎగ్జిబిషన్ లో స్కేరీ హౌస్ ఉంటుంది కదా, యూ పే టికెట్ అండ్ దెన్ యూ గో. వన్ guy will come until you get upright, then you go move forward, they'll pour something on your head. So atla oka passage unde, we went through it like whatever we had to do ani. Then we realized that okay, marketing అనేది it has to be very different when you do something. కానీ దానికి ఐ థింక్ we need lot of ఒక జర్నీ కావాలి. ఒక ఫిల్మ్ చేయడానికి కూడా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కూడా, ఒక సినిమా చేసుకుని వస్తేనే మాట్లాడగలుగుతాం. ఇప్పుడు అలానే మార్కెటింగ్ చేయడానికి కూడా యూ నీడ్ లాట్ ఆఫ్, అది వేరే సినిమా, అది వేరే కాంటాక్ట్ ఉండాలి, దానికి తగ్గట్టుగా జరగాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అది ఇప్పుడు వీఆర్ లైక్ ట్రైంగ్ టు ఫ్రమ్ దిస్ ఫిల్మ్ వీ గాట్ వన్ మార్కెటింగ్ సేయింగ్ దట్ ఓకే నెక్స్ట్ టైమ్ వెన్ వీ రిలీజ్ సినిమా వీ కెన్ సే దట్ ఓకే వీఆర్ ప్రొడ్యూస్డ్ ఆల్రెడీ ఆరంభం అనే సినిమా, వీ ఆల్రెడీ గాట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వ్యూస్ ఇన్ ఇట్. యూటీవీలో చాలా మంచిగా వెళ్తున్నాయి, మన వ్యూస్ మంచిగా వస్తుంది, ఎవ్రీడే వీఆర్ గెటింగ్. సో ఇప్పుడు చూసి ఎవరెవరికి నచ్చుతుందో సినిమా, దే విల్ బికమ్ అవర్ ఆడియన్స్ నౌ. సో వీఆర్ ఫైండింగ్ అవర్ ఆడియన్స్ త్రూ ఈటీవీ విన్ యాప్. That's a very important thing for a debut director and an independent cinema, like finding your audience అంటారు కదా. నాకు తెలుసు, నెక్స్ట్ టైం స్క్రిప్ట్ రాసినప్పుడే పక్కన మార్కెటింగ్ ఐడియాస్ రాసుకోవాలి, అట్లుంది పరిస్థితి. సో ఆ స్పేస్ దొరికింది. సో ఐ థింక్ వీ విల్ గ్రో విత్ దాట్. బట్ థియేట్రికల్ అనేది ఏంటంటే ఆబ్వియస్లీ ఎవరిని బ్లేమ్ చేయలేము, బికాజ్ ఎవ్రీబడి డస్ ఇట్ ఫర్ మనీ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఆల్. మనకు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఓన్ ప్రోడక్ట్ అని అంటారు. కానీ మనకు కొన్ని ఇన్ఎక్స్పీరియన్సెస్ వల్ల వీ డిడ్ అండర్స్టాండ్ హౌ టు మార్కెట్ దిస్ సినిమా, హౌ టు రిలీజ్ దిస్ సినిమా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చేసుకుంటున్నారు. బట్ ఐ థింక్ ఓకే నౌ వీ హ్యావ్ ఫౌండ్ అవర్ ఆడియన్స్ అండ్ వీఆర్ గోయింగ్ త్రూ ఓటీటీ థింగ్స్ అండ్ ఆల్.
next time when we are doing it, we will be like very careful about how to promote the cinema, make it reach it to the people who are our audience. Ivanni నేర్చుకొని we will be working on that. Yes. But that's the entire cost. So like before closing in, ఏంటంటే take away through the whole Arambam process, how has it been, if you can conclude in a few words? So Okay, I'll start. Yeah. I think for me, the whole process of Arambam has been an experience which I should keep close to my heart as one of those good experiences we'll never forget, no? Yeah. To draw from in terms of inspiration from the people I have met, in terms of what all we had done over there. Ante it's not deja vu, but it's like you'll always revisit all these things continuously. It is such a pleasurable experience, like చెప్పొచ్చు. అంటే ఇంత Great plug-in, sir, by the way. Deja vu. Deja vu. So what happens is that that never goes away. Yeah. So it remains this whole experience of this film, as both as a student learning so much from it, getting so many inputs from, అంటే చూస్తున్నప్పుడే మనం నేర్చుకోవచ్చు. If you see all the entire crew working together, you see the harmony, you see this, that's a learning lesson also. అలాంటివి చాలా వచ్చాయి. So for me, it's a fabulous experience. It's very close to my heart. I think it's a win అనలేను కానీ I think It is. we fought. we fought till the very end. ఇప్పుడు ఈ హోల్ టీమ్ లో ఇప్పుడు ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ నా పొట్టలో గుర్తాడు, నేను అతను పొట్టలో గుర్తొచ్చు. ఇప్పుడు రాత్రి ఈపీ కాల్ చేసి మంద అవుదామా అంటాడు. సో ఇవి ఇక్కడ ఉండదు ఇట్లా. Yes, family friendly. ఫ్యామిలీ. సో మళ్ళీ This is a family friendly show. రాత్రి ఈపీ కాల్ చేసి డిన్నర్కి వెళ్దామా అంటాడు. సో ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్. మళ్ళీ ఇలా ఉంటుందా? బట్ అదే ఇన్ ది ఎండ్ వి ఫాట్. చాలా కష్టపడ్డాము, చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్రాసెస్ లో. కింద పడ్డాము బట్ లేచాము. బట్ వీఆర్ నెవర్ గివింగ్ అప్. సో ఇట్లాంటి సినిమానే తీయాలి మళ్ళీ అలా లేదు అసలు. చాలా నేర్చుకున్నాము. నెక్స్ట్ టైం వీల్ అప్లై ఏం చేయాలో వీ లెర్న్డ్ అలాట్. లైక్ థియేటర్స్ కి వెళ్ళి అక్కడే నుంచి ఉండిపోయి డన్ ఎవ్రీథింగ్. ఒక థియేటర్ అయితే ఇంకా వాచ్మెన్ అలౌ చేయడం మమ్మల్ని. నన్ను వినయని అసలు అలౌ చేయడం. లాస్ట్ డే 2 వాచ్మెన్ ఉన్నారు మా కోసం. బేసిక్ ఒకడే ఉండేవాడు. వెళ్ళిపోయేవాళ్ళు అలా జస్ట్ ఏదో పాత టికెట్ క్యూఆర్ కోడ్ చూపించేవాళ్ళు. బట్ ఇట్లాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆలోచిస్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. Nice. So that storytelling process is always beautiful. You keep that space very healthy. అది నాకు నచ్చింది. సో that's in our control. తర్వాత జరిగేది ఓకే, యూ కెన్ కంట్రోల్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఇట్ కెన్ గో ఎనీ డైరెక్షన్. ఓకే, యూ డిడ్ యువర్ మార్కెటింగ్ రైట్, యూ డిడ్ యువర్ ఎవ్రీథింగ్ రైట్, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ గో రాంగ్ ఆల్సో. యూ కెన్ నెవర్ నో that same guy who has seen my first cinema, who has liked it, next సినిమాకి మిగతా వాళ్ళు నచ్చొచ్చు, ఆయన నచ్చకపోవచ్చు. సో ఇట్స్ వెరీ haphazard. So I strongly feel like if we can, the only thing is that I should keep enjoying my storytelling process. So leave the next part. అది ఎప్పుడు కంట్రోల్కి వస్తుంది. కంట్రోల్కి వచ్చినప్పుడు కంట్రోల్కి వస్తుంది, లేకపోతే కంట్రోల్ రాదు. అన్ని కంట్రోల్ చేద్దాం అనుకోని ఇట్ బికమ్స్ అ స్టూపిడిటీ. సో ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ మెమరీ అండ్ దెన్ గెట్ ఎక్సైటెడ్ అగైన్ టు టెల్ అ స్టోరీ. ఈ నెక్స్ట్ అయిందని అది ఇంకా అది అలానే వదిలేయాలి. ఇంకా ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ మాన్సూన్ హరికేన్ లాంటిది. అది వస్తుంది కొన్నిసార్లు. వచ్చేటప్పుడు మేబీ ఇట్ కెన్ బ్రింగ్ యూ పాజిటివ్ థింగ్, ఇట్ కెన్ బ్రింగ్ యూ నెగటివ్ థింగ్. సో బిఫోర్ దాట్ I think that process of making a story, telling a story with your team is beautiful. So I think that keeps me excited, and that's what Arambam nunchi nenu adi teeskuni I want to tell my next story. Future. So pure cinema lives on. Yeah. Nice. Pure cinema lives on. Nice. And we like adeda antaru kada, it's not enough to make a pure cinema. If you're educated and if you have that guts to make a pure cinema, you should also get the guts to you to sell that pure cinema. Yes. Somehow. అది మిగతా వాడి మీద వేసేసి మనం చేసేసాము ఇంకా మీద, దట్స్ వాట్ ఐ విల్ లర్న్. యూ మేక్ అ సినిమా అండ్ దెన్ ఆ సినిమాని అమ్మే నాలెడ్జ్ కూడా నువ్వు తెచ్చుకోవాలి ముందు. దట్స్ ద ప్రెజెంట్ ట్రెండ్ నౌ. ఇట్స్ నాట్ జస్ట్ టిల్ మేకింగ్ అ సినిమా అవుట్పుట్ శుభం కార్డ్ పడంగానే వెళ్ళిపోతాను నేను డైరెక్టర్ లేదు. ఆ గట్స్ని మనం తెచ్చుకోవాలి, దాన్ని సెల్ చేయగలగాలి. దట్స్ ద థింగ్. Absolutely. Hopefully we'll figure out a better model. Yeah. But Arambam is streaming guys on ETV Win. It was a great conversation, and మీరు చూడండి, చూసి కింద కామెంట్స్ చేయండి. ఐ విల్ బి ఫార్వర్డింగ్ దోస్ కామెంట్స్ టు ద టీమ్ యాజ్ వెల్. ఆఫ్ కోర్స్ దే విల్ బి రీడింగ్. బట్ మేక్ ఇట్ హ్యాపెన్. లైక్ ఇది బజ్ క్రియేట్ చేస్తేనే దెన్ మోర్ సినిమా ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో హోప్ఫుల్లీ యూ ఆల్ వాచ్ ఇట్. I enjoyed it. I personally felt it was a theatrical film, but it's available on OTT, so do watch it. Don't miss the opportunity. Thank you all. Thank you so much. Thank you.